ఓకే మిత్రులారా, ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి జ్ఞానము భగవద్గీత సారం దాన్ని మన యొక్క మాస్టర్ గీతాచార్య అయినటువంటి డాక్టర్ వై మోహన్ రావు సార్ ఆయన నుంచి మనం అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పుడు స్వీకరిద్దాం. వెల్కమ్ సార్. మోహన్ రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనండి. ఓకే, వినపడుతుందా? సార్ వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్. ఎస్ సార్, స్టార్ట్ చేయొచ్చు సార్. ప్రస్తుతం కళ్ళజోడు పెడితే బాగుంటుందేమో. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు నార్మల్గా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇందులో ముఖ్యంగా ఏదున్నా లేకపోయినా భగవద్గీత క్లాస్ అయినా వేరే క్లాస్ అయినా నేను గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకము, తర్వాత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకాన్ని కూడా కలిపి తప్పకుండా నేను ఆ శ్లోకం చదివిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఈవెన్ జ్ఞానాన్ని పొందేటానికి కూడా ఈ శ్లోకాలనే స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని ఈ శ్లోకాలలోని భావాన్ని మనకు అర్థమయ్యేటట్టు చేయాలన్నా కూడా భగవద్గీతే మనకి సపోర్ట్ కావాల్సి వస్తుంది. అందుకని అదిగాక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేది చాలా కామన్ శ్లోకము. ఇది ప్రతి స్కూల్లోను కాలేజీలోను ప్రతి ఇన్స్టిట్యూట్లోను బిగినింగ్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ నేర్పుతున్నది, అందరికీ తెలిసినది. అయితే దీంతో స్టార్ట్ అయిన తర్వాత ఇంకొకటి ఉదాహరణ చెప్పాలంటే సహనాభవ కాదు, ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇలా చాలా శ్లోకాలు కామన్గా ఉంటున్నాయి. ఈ శ్లోకాలన్నిటి కూడా అందరికీ ఈరోజు భగవద్గీత క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళందరినీ నేను మొదటి నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, భగవద్గీత పుస్తకం అయితే తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకుంటే కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. తర్వాత ఆ శ్లోకాలతో పాటు కొంచెం మీనింగ్, ప్రతి శ్లోకానికి కూడా కొంచెం తాత్పర్యం లాగన్నా కొన్ని శ్లోకాలకు రాసి ఉంటారు. అది అలాంటి పుస్తకం కూడా ఉంటే తర్వాత మీరు ఈరోజు క్లాసు నేను చెప్పటం మీరు కేవలం వన్ సైడెడ్గా వినటం కాదు, మీలోని జ్ఞానాన్ని మీరు బయటికి తేవటం అనేది ఈరోజు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే టు ఇగ్నైట్ ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అల్టిమేట్లీ టు నో యువర్ ఓన్ సెల్ఫ్. అంటే నీలో అంతర్గతంగా దాగి ఉన్న జ్ఞానాన్ని మేలుకొల్పి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడే తరగతి కింద మనం దీన్ని భావించాలి. అసలు ఎంటైర్ భగవద్గీత కూడా మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని మేలుకొల్పి మనకి పరిచయం చేయడానికి ఉపయోగపడిందే భగవద్గీత. కానీ వేరే ఎక్కడో విషయాలు చేయటం, ఏ భగవంతుడి గురించో ఏ దేవుళ్ళ గురించో తెలియజేయటం కోసం వచ్చింది కాదు భగవద్గీత. అంటే మనం పరిచయం చేయటానికి వచ్చింది, మనం తెలుసుకొని శక్తివంతంగా జీవించటం, బ్రతకటం గురించి కాదు భగవద్గీత, జీవించటం గురించి ఉన్నది. అయితే భగవద్గీత అంటే ఎంత సైజు ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. మీలో ఈరోజు క్లాసులో ఉన్నవాళ్ళు ఇంతకుముందు నేను భగవద్గీత గురించి చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇంతకుముందు విన్నవాళ్ళ కొత్త బ్యాచా, అదొకటి సమాచారం నాకు తెలిస్తే
ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. దీంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు, తర్వాత పాత వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆహా. సో ఇద్దరు ఉన్నారు, మిక్స్ ఇది. పాత వాళ్ళకి మళ్ళీ రెయిన్ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్దాము. ఎందుకంటే ఈ ఈ ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక మానసికమైన ఒత్తిడో ఏదో సమస్య వచ్చినప్పుడు తనకు తెలిసిన ఏ గుడికి వెళ్ళి లేకపోతే ఏ పూజారో ఎవరో కలిసినప్పుడు ఇట్లా ఇట్లా మనసు ఇట్లా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఎట్లా అంటే కొంతమంది ఉదాహరణకి ఏం లేదమ్మా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని రోజుకు ఒక 108 సార్లు అన్నా అనుకో, కనీసం అంత టైం లేని టైంలో కనీసం 11 సార్లు అన్నా అనుకో, అలా చెప్తారు. అంతేగాని ఓం నమ శివాయ అని ఒక్కసారి అనుకో అని చెప్పరు. అంటే ఇది రిపీట్ చేసుకున్నప్పుడే ఆ జ్ఞానం మనం దాని యొక్క ప్రయోజనం ఎంతో కొంత మనకి ఉంటుంది. సో ఈ రోజు భగవద్గీతలోని జ్ఞానం, మనలో ఉన్న జ్ఞానాన్ని అసలు మాటి మాటికి గుర్తు చేసుకుంటుందంటేనే అది మెలకువగా ఉంటుంది, లేకపోతే నిద్రపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు, లెండి మేల్కొండి అని వివేకానందుడు కూడా సింపుల్గా మన పురాతనం నుంచి వచ్చిన మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు, లెండి మేల్కొండి అనే ఇవన్నీ కూడా వివేకానందుడు లేటెస్ట్గా ఎంతో కమిటెడ్గా సింపుల్ భాషలో మనకు అందించడం కూడా జరిగింది. అది కేవలం వివేకానందుడితోనే వచ్చింది కాదు, ఇది పురాతనంగా ఎప్పటి నుంచో మన ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాలే. మరి అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, లెండి మేల్కొండి అని కూడా అన్నప్పుడు, ఈ మాట ఎవరికైనా చెప్పినప్పుడు లెండి మేల్కోండి అన్నప్పుడు లేచిన తర్వాత మేల్కోవటం ఏంటి? ముందు లే అంటున్నాడు, తర్వాత మేల్కోండి అంటున్నాడు. మేల్కొండి అని చెప్పి తర్వాత లెండి అని అంటలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం అనంతమైన శక్తి నీలో ఉంది అంటే అనంతమైన ఆ మాట విన్నప్పటికీ అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు, అసలు అనంతమైన శక్తి అంటే ఏంటి అని ఆలోచిస్తే ఎవరైనా సరే కొద్దిసేపు ఆలోచించినా సందేహం వస్తుంది. సందేహం వచ్చినప్పుడు నీకు కొంత తెలిస్తే పర్వాలేదు, కానీ ఆ తెలియనప్పుడు, సంపూర్ణంగా తెలియనప్పుడు తప్పకుండా ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళకి కొంచెం జ్ఞానం కలిగి, కొంచెం శాస్త్రాలు తెలిసి, ఎవరో విద్యాధికులు ఎవరన్నా ఉన్నారు కానీ, ఎవరన్నా భగవద్గీత కానీ లేకపోతే ఉపనిషత్తులు కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం మన దగ్గర ఉన్న మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళలో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కనీసం అడగటం జరుగుతుంది. అడగటం వల్ల వాళ్ళు చెప్పిన కాస్త జ్ఞానాన్ని స్వీకరించడం వల్ల ఇంకొంచెం ఒక మెట్టన వాళ్ళు సంపూర్ణంగా చెప్పగలిగినా చెప్పలేకపోయినా ఒక స్థితి నుంచి ఇంకొక హయ్యర్ స్థితి మన జ్ఞానం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ 99% ఈ మాటలు విన్నవాళ్ళు కూడా అనంతమైన శక్తి నీలో ఉంది, లెండి మేలుకోండి అనే మాటల్ని కనీసం అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేని ఆలోచన కూడా చేయకుండా 90% జనాలు 95% ఉన్నారని నా అభిప్రాయం. మరి మీ అందరిలో ఎంతమంది ఆలోచించారు చెప్పండి? ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది అంటే అసలు ఈ క్లాసు మొత్తం నేను మీకు చెప్పేది కాదు. నేను ప్రశ్నలు అడుగుతుంటే ఇంతమంది ఉన్నప్పుడు ఎంతోమంది, కొంతమంది అయినా సరే దానికి సమాధానం ఏదైనా సరే, అది చేశామని కానీ చేయలేదనే కానీ సమాధానం కొంతమంది అన్న చెబుతుంటే ఈ క్లాసు అందరిని కూడా మేలుకునేటట్టు చేస్తుంది, అందరిలో కూడా మేలుకునేటట్టు చేస్తుంది. సో ఇందులో మీలో ఉన్న జ్ఞానాన్ని పెంచుకోవటం కాబట్టి మీరుగా ఆలోచించినప్పుడే తెలివి పెరుగుద్ది, ఆలోచించినప్పుడే సందేహాలు పోతాయి, ఆలోచించినప్పుడే మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. కాబట్టి ఆలోచించినప్పుడు ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక ప్రశ్న వేసిన తర్వాత ఖాళీగా కూర్చొని చెప్పినప్పుడు విన్నాంలే అన్న వాళ్ళకి వేరు, కానీ ప్రశ్న వేసినప్పుడు ఇది ఏమై ఉంటుందని ఆలోచించిన తర్వాత విన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచించడం వల్ల తెలుసుకోవాలని, సమాధానం వాళ్ళకి తెలియపోయినా తెలుసుకోవాలని ఆరాటం, ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. ఇంట్రెస్ట్ పెరిగిపోవటం వల్ల చాలా కాన్సన్ట్రేట్గా ఏకాగ్రతతో వినటం వల్ల ఎదుటి వాళ్ళు చెప్పేది పరిపూర్ణంగా మనలో ఇదవుతుంది. అప్పుడు జ్ఞానం పెరగటానికి, సందేహాలు తగ్గటానికి ఎంతో అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు, ది
కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ, ది విజిడమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. భగవంతుడి జ్ఞానం నీలో ఉంది, భగవంతుడి యొక్క ఏది స్వర్గం, స్వర్గలోకం నీలోనే ఉంది. ఇలాంటి మాటలు అన్ని మతాలు వాడిన మాటలు. దీన్ని ఎవరు ఆలోచించారు, ఏం తెలుసుకున్నారో ఎవరన్నా మీలో కొంచెం అన్నా ఒకళ్ళిద్దరన్నా కొంచెం అన్నా చెప్తే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్దాం. హ్యాండ్ రైజ్ చేయండి మిత్రులారా, ఎవరెవరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ తప్పకుండా చేయండి. ఎంత తెలిస్తే అంతే మాట్లాడండి. నాకు తెలియదని ఇదని అని అనుకోవద్దు ఎవరు కూడా. మనం ఇదంతా నేర్చుకునే ప్రాసెసే. కానీ తర్వాత మీరు ఏది మాట్లాడుతున్నా, మీరు అడుగుతున్నా, మీరు చెబుతున్నా, మీతో పాటు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీకు మీరు మేలు చేసుకోవటమే కాకుండా మీతో పాటు పార్టిసిపేట్ చేసి అందరిని కూడా ఉత్సాహపరచడం, వాళ్ళలో తెలివిని ఇంకా పెంచేటట్టు మీరు కూడా సహకరించినట్టు అవుతుంది. ఏ మాత్రం మొహమాట పడద్దు. పారిజాత మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసి మాట్లాడు. నేను ఎక్కువ ప్రశ్నలే ఉంటాయి, సమాధానాలు మీ నుంచి. అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకున్నారు? దాన్ని ఎంత శక్తి మనలో ఉందంటే దాన్ని ఎంతవరకే అర్థం చేసుకోగలిగారు? ఒకవేళ అర్థం చేసుకుంటే అనంతమైన శక్తితో ఎంత శక్తిని మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నారు? యద్భావం తద్భవతి అనేది ఉంది కదా సార్ మనకు భగవద్గీతలోనే. మనం దాన్ని ఫాలో అవటమే మనం శక్తి గెయిన్ చేసుకున్నట్టే కదా సార్. యద్భావం తద్భవతి, భగవద్గీతలో ఆ మాట లేదు. నంబర్ 1. ఓకే, నంబర్ 1 అంటే అది మాటను తప్పంటల్లా. మీరు చెప్పింది ఏది అనుకుంటే అది, అవునా? ఏదనుకుంటే అది. మరి నేను భగవంతుడిని అని అనుకుంటే దాన్ని మీరు అనుభవిస్తున్నారా? అనుకున్నారా ఎప్పుడన్నా? ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక అనిపిస్తుంది. భగవంతుడు అనుకున్నారా, దేవుడు అనుకున్నారా? భగవంతుల్లో ఒక పార్ట్ అనుకుంటున్నా. భగవంతుల్లో పార్ట్. ఏ పార్ట్ అంటే ఇప్పుడు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఎట్లనో పరమాత్మలో ఒక అంశలాగా. పరమాత్మలో అంశలాగా. సో వీటి గురించి ఇంకా లోతుగా నేర్చుకుందాం ఇవాళ. చాలా సంతోషం. మీరు ఫుల్ వీడియోలో కనపడుతున్నారు. ఇట్లా అందరు మాతాజీ ఒకళ్ళు కనపడుతున్నారు. ఇంకా ఫస్ట్ టైం జూమ్ యాక్టివ్గా ఉంది, అందరు కనపడటం వల్ల. మీ వల్లే సార్, ఆల్రెడీ 2 క్లాసెస్ అటెండ్ అయ్యాం కదా, కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. అట్లా అయితే మీరు బాగా తెలిసిన వాళ్ళు తొందరగా తెలిసి కూడా సమాధానం చెప్పకండి. కొత్త వాళ్ళు కొంచెం సమాధానం చెప్పేటట్టు చూద్దాం. అయితే ముందు మరి భగవద్గీతను ఆధారం చేసుకొని మనం క్లాస్ అన్నాం కదా. అయితే అసలు భగవద్గీత ఎవరి సందేశం? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు విన్నవాళ్ళు కాకుండా ముందు కొత్త 1 మినిట్, హాఫ్ మినిటే టైం. పాత వాళ్ళు ఎవరన్నా చెప్పాలి. భగవద్గీత ఎవరి సందేశము? పాత వాళ్ళు కొత్త వాళ్ళు చెప్పాలి. కొత్త వాళ్ళ? ఓకే, కొత్త వాళ్ళు చెప్పాలి. కొత్త వాళ్ళు ఈ క్లాసు విన్నా వినకపోయినా ఎక్కడో చోట వాళ్ళు భగవద్గీత అనే పేరు వినుంటారు. భగవద్గీత గురించి ఏదో కొద్దిగా ఏదో ఒక మూలంలోనే ఎక్కడన్నా వినుంటారు. ఇక్కడ మన దగ్గర రమాకాంత్ గారు చెప్పండి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం సార్. అబ్బో, మీరు ఆ రోజు అక్కడ నుంచొని చూసారా? లేదు సార్, భగవద్గీత చదివాను సార్. నాకు కొద్దిగా మెమరీ పవర్ ఉంది. నేను ఇట్లా రకరకాలుగా ఎదురు ప్రశ్నలు వేస్తాను, ఏమనుకోకండి. అయితే ఇప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో నాకు తెలియదు అమ్మా, ఎందుకంటే నేను చూడలేదు. అంటే కురుక్షేత్రం వెళ్ళొచ్చాను మొన్న. అక్కడ అభిమన్యుడు విగ్రహం ఉంది. అభిమన్యుడు ఇది చక్రం పట్టుకొని యుద్ధం చేస్తున్నట్టు పెద్ద పెద్ద మీసాలతో విగ్రహం తయారు చేశారు. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఎందుకంటే అక్కడ రూపురేఖలు మారిపోతాయి కదా. అసలు ఒక్కొక్కసారి మనం ఒక 20 ఏళ్ళు దాటితేనే మన ఊరు వెళ్తే మనం గుర్తించలేం. అందులో హైదరాబాద్ సిటీ వచ్చేస్తే 10 సంవత్సరాలు దాటితే ఏది కూడా ఎవరు గుర్తించలేకుండా ముందు అవుట్స్కట్స్ అయితే టోటల్గా మారిపోయి ఉంటాయి. అలాంటిది 5000 సంవత్సరాల నుంచి ఎంత పరిస్థితులు అక్కడ మారిపోయినాయంటే గుర్తించాలన్నా కష్టం అవుతుంది. కానీ భగవద్గీత అయితే ఏదైతే మీరు చెప్పిన కృష్ణుడు అర్జునుడు చెప్పారన్నారో, ఇది ఒక పుస్తకం చేత్తో పట్టుకున్న ఇదొక సైజు.
చూడండి, అసలు భగవద్గీత ఎంత సైజు ఉంటుందంటే నార్మల్గా ఇదిగో ఇంత సైజు కూడా భగవద్గీత చూశారు మీరు. ఇది అడ్డం పెడుతున్న నా ఫేస్ కనపడదు. ఇది చూడండి, ఇంత ఇంత సైజు, అవునా? ఇది అయితే ఇలాంటి సుందర చైతన్య గారు రాసింది ఇలాంటి 4 పుస్తకాలు కలిపితే కానీ భగవద్గీత అవ్వదు. భగవద్గీతనే, అన్ని భగవద్గీతలే, వేరు కాదు. కాకపోతే ఇప్పుడు అస్సలు భగవద్గీత ఇది కంప్లీట్ భగవద్గీత. ఇదిగో మీకు నమస్కారం పెట్టాను, చేతిలో పెడితే మీకు కూడా కనపడదు, అంటే అంత చిన్నది. ఇప్పుడు నా జేబులో పెట్టుకోవాలంటే 20 భగవద్గీతలు పెట్టుకోవచ్చు. ఈ జేబు కనపడతలేదు. అయితే అంటే మరి ఇంత చిన్న భగవద్గీత ఇంత గీత ఎట్లయింది, ఇంత గీతల్లో అంత గీత ఎట్లయింది అంటే కేవలం శ్లోకాలు చిన్న అక్షరాలతో. చిన్న అక్షరాలు అంటే నేను కళ్ళజోడు పెట్టుకున్నాను. ఇప్పుడు కళ్ళజోడు లేకుండా కూడా నేను కొంత చదవగలను. అంటే మైక్రో లెవెల్లో రాయాలి, నార్మల్ వాళ్ళు చదవగలరు. చిన్న అక్షరాలతో రాస్తే ఇది కొంచెం పెద్ద అక్షరాలు రాసి దానికి తాత్పర్యం కూడా కొంచెం రాస్తే సైజ్ ఎట్లా మారింది. కానీ ఆ తాత్పర్యంతో పాటు ప్రతి పదానికి అర్థం రాస్తే ఇంకా సైజు పెరిగింది. తర్వాత వివరణ రాస్తే ఇంకా సైజు పెరిగింది. అందుకని ఇంత సైజులు ఎంత రాసినా కూడా కాదు. ఓకే, అయితే ఇలాంటి రకరకాలుగా రాశారు కాబట్టి రకరకాల భగవద్గీతలు వచ్చినాయి. ఒరిజినల్ శ్లోకాలు అన్నింటిలో ఒకటే, కానీ వివరణలోకి వచ్చేసరికి కనీసం 1000 మంది దాని గురించి రకరకాలుగా వివరించి రాశారు. అంటే దీన్ని ఏమంటారు? వ్యాఖ్యానాలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో కామెంట్రీస్ అంటారు. ఇంగ్లీష్లో కామెంట్రీ అంటే ఎక్స్ప్లెనేషన్, లేకపోతే తెలుగులోనో వ్యాఖ్యానాలు అంటారు. 1000 మంది పైన రాశారు. కనీసం అందులో 100 మంది పైన రాసిన పుస్తకాలు 100 వెరైటీస్ మనకు దొరుకుతాయి. కానీ ఏ భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడనే మాటే లేదు. యాజ్ అండ్ టుడే ఏ భగవద్గీతలో ఒక చిన్నది కానీ పెద్దది కానీ మీడియం కానీ పెద్దది కానీ కృష్ణుడు పలికిననే మాటలే. ఫస్ట్ ధృతరాష్ట్ర ఉవాచ స్టార్ట్ అవుద్ది. తర్వాత సంజయ్ ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికెను, సంజయుడు పలికెను, అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను అని వస్తుంది. కానీ ఎక్కడ కూడా కృష్ణుడు పలికెను అనే మాట భగవద్గీతలో ఎందులో కూడా లేదు. అసలు మొదటి అధ్యాయంలో కృష్ణుడు అనే కానీ ఇంకేది లేదు. 2వ అధ్యాయం 2వ శ్లోకంలో మాత్రం శ్రీ భగవాన్ వాచ అని ఉంది. కానీ శ్రీకృష్ణ భగవాన్ అని కానీ శ్రీకృష్ణ పరమాత్మ అని కానీ ఎక్కడ కూడా ఆ శ్రీకృష్ణ పలికిననే మాట కానీ ఎక్కడ ఏ భగవద్గీతలు కూడా లేదు. మరి కృష్ణుడు, మీరు చెప్పే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ అట్ట మీద కృష్ణుడు అర్జునుడు చెప్పినట్టు అట్ట మీద ఉన్నాడు, ఇటు పక్కన. లోపల ఎక్కడ కృష్ణుడు పలికిననే మాట లేదు. మరి అట్ట మీద అంటే ఈ అట్ట ఎట్లాంటిదంటే అట్ట లేకపోయినా చించేసినా మనకి ఇందులో సమాచారం ఏది మిస్ అవ్వదు. అట్ట చించేసిన. ఎందుకంటే మన ఇంటికి ఏదన్నా ఐటెం కొనుక్కున్నప్పుడు మంచి ప్యాకేజింగ్లో వస్తే ఎంత మంచి ప్యాకేజింగ్ అయినా ప్యాకేజీని పక్కన పెట్టి లోపల ఉన్న వస్తువును వాడుకుంటాం. కానీ ఎవరు అట్ట మీద బొమ్మ ఉంది కానీ అది ఇంకొక ప్యాకేజింగ్ వాడుకుంటాం. కానీ అసలు వస్తువు బదులు వాడుకోరు, పనిచేయదు కూడా. మరి అలాంటప్పుడు మరి శ్రీ భగవాను వాచ అన్నప్పుడు మరి మీరు కృష్ణుడు అనే ఎందుకు చెబుతున్నారు? అక్కడ కృష్ణుడే చేపించింది కాబట్టి భగవాన్ దృష్టిలో కృష్ణుడు. నేను ఇప్పుడు మన ఎదుర్కొన్న భగవద్గీతను పట్టుకొని అధ్యయనం చేద్దామా, లేకపోతే ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళగలమా? నిన్న వెళ్తే ఏమీ లేదు అక్కడేం దొరకదు కదా, అవునా? మరి ఇదే కదా ఆధారం. మరి ఇది ఆధారం అయినటువంటి ఇందులో కృష్ణుడు చెప్పినట్టు ఎక్కడ లేదే. ఇంతకీ కృష్ణుడును ఏది అట్ట మీద ఉన్న కృష్ణుడు, లోపల ఉన్న భగవంతుడు ఇద్దరు ఒకటంటారా, వేరు అంటారా? కొత్త వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్ చెప్పింది, చూసారా? అనుకుంటున్నాము, అవునా? ఇప్పుడు అనుకున్నది దాని మీద ఆధారపడదామా, స్పష్టంగా క్లియర్గా తెలుసుకుందామా? స్పష్టంగా. అది నేను చెబితే నమ్మితే ప్రయోజనం ఉంటుందా, మీ తెలివితో తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుందా? అనుభవపూర్వకంగా తెలుసుకుంటే బాగుంటుంది సార్. మీలో 2 ఉన్నాయి, తెలివి ఉంది, అనుభవం ఉంది. కరెక్టేనా? పెద్దవాళ్ళ గైడెన్స్ కూడా కావాలి సార్. అదే మీ తెలివి. ఇప్పుడు ఎవరు చెప్పినా వినాలి, కానీ గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మితే ఏమవుద్దో తెలుసా? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు అయిపోద్ది. వినాలి, విని
ఇది కరెక్టా కాదా, నాకు ఉపయోగపడుతుందా లేదా అని మీ తెలివితో మీ అనుభవంతో మీరు పరిశీలించినప్పుడే అందులో సత్యాన్ని మీరు గుర్తించగలరు. కరెక్టేనా? అప్పుడు కరెక్ట్. స్పష్టంగా తెలుసుద్ది. స్పష్టంగా తెలిసిన జ్ఞానాన్నే మనం ఆచరణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ పైన నేర్చుకున్న జ్ఞానం దేన్ని కూడా మనం ఆచరణలో పెట్టలేము. ఆచరణలో పెట్టని జ్ఞానం అజ్ఞానంతో సమానం అవుతుంది తప్ప నిజంగా ఉపయోగపడదు. ఇది నాకు అన్నీ తెలుసు కానీ ఎప్పుడు ఆచరణలో పెట్టను, ఎందుకంటే కొంత డౌట్ లోపల ఉంది కాబట్టి. కరెక్టేనా? కరెక్టే సార్. సో ఆచరణలో పెట్టాలి అంటే మనకి ఎన్నో విషయాలు తెలుసు, కానీ అన్నీ చెయ్యం, మనం చేయలేం కూడా. ఎలక్ట్రికల్ పని ఇది అదే మనం సగం తెలుస్తూ, కానీ చివరికి ఆ ఎలక్ట్రీషియనే పిలుస్తాం, ఇదే చేస్తాం కదా. ఎందుకంటే అనుమానం ఉంటే ఏ ప్రమాదం అవుతుందో తెలియదు. కాబట్టి అనుమానం ఉన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేము. ఆచరణలో పెట్టిన జ్ఞానం ఎంత తెలిసినా అది అజ్ఞానంతోనే సమానం, కానీ జ్ఞానంతో సమానం కాదు. అవునా? మరి ఇప్పుడు మీరు శ్రద్ధ ఉంటే ఈ జ్ఞానాన్ని మీరు ఈ రోజున స్పష్టంగా తెలుసుకోవాలా? శ్రద్ధ లేకపోయినా తెలుసుకుంటారా? శ్రద్ధ కావాలి కదా. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఒకటి ఉండాలి సార్. మరి శ్రద్ధ ఉంటేనే తెలుసుకోగలరు. ఓరే తెలుసుకున్నావా దాన్ని నిలబెట్టుకోవాలని శ్రద్ధ లేకపోయినా, ఒకవేళ శ్రద్ధ ఉండి తెలుసుకున్నప్పటికీ దాని మీద అనుమానం ఉన్నా పూర్తిగా నష్టపోతాము. అవునా? అనుమానం ఉంటే. అయితే ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన మాట. భగవద్గీత 4వ అధ్యాయం 40వ శ్లోకంలో ఏం చెప్పారంటే, అగ్నస్య అశ్రద్ధదానస్య సంశయాత్మ వినశ్యతి. అంటే నీకు ఈ జ్ఞానం గురించి తెలియకపోయినా, తెలిసిన దాన్ని నిలబెట్టుకోవాలని శ్రద్ధ లేకపోయినా, శ్రద్ధ అంటే చాలా ఇష్టం అన్నమాట. అవునా? శ్రద్ధ లేకపోయినా, తెలియకపోయినా, తెలిసి ఉన్నా, పైన ఉన్నా, శ్రద్ధ లేకపోయినా, ఒకవేళ శ్రద్ధ ఉన్నా దీని మీద తెలుసుకున్న దాని మీద అనుమానం ఉంటే నువ్వు పూర్తిగా నాశనం అవుతావు, నష్టపోతావు. అంటే వినశ్యతి అంటే నాశనం అవుతావు అన్నాడు, కానీ పూర్తిగా నష్టపోతాం, ప్రయోజనాన్ని పొందలేమనే మాట 4వ అధ్యాయం 40వ శ్లోకం. ఇది మీరందరూ ఇందాక మీరు చెప్పిన మీ సమాధానంలో ఉందా లేదా? ఇది అనుమానం ఉంటే ఆచరణ పెట్టలేము, ఆచరణ పెట్టకపోతే దేనికి పనికిరాదు అనేది మీకు తెలుస్తూనే ఉంది కదా. అంటే ఏది మీకు తెలుసో అదే భగవద్గీతలో ఆ శ్లోకంలో ఉన్నది. అర్థమైందా? అంటే ఈ రకంగా ప్రతిదీ మీరు ఆలోచన చేస్తుంటే భగవద్గీత పుస్తకం మీకు అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు మీలో లేని భగవంతుడు ఇంకెక్కడన్నా ఉంటాడా? మీలోనే భగవంతుడు ఉంటే మీరు నిజంగా ఆలోచించడం మొదలెడితే మీ లోపల నుంచి ఆ జ్ఞానం మీకు అందుబాటులో ఉంటుంది కదా. అదే మీరు నిద్రపోతుంటే ఎన్ని పుస్తకాలు చదివినా వేస్ట్, మనస్సు కన్ఫ్యూజన్లో పట్టడం తప్ప ఇంకా కన్ఫ్యూజన్లో పడుతుంది. పైన వినుకుంటా పోతే ఒక పుస్తకంలో ఇటు రాస్తాడు, ఒక పుస్తకంలో అటు రాస్తాడు. కోడిగుడ్డు తింటే 100 రకాల లాభాలు ఉన్నాయని ఒకళ్ళు రాస్తే, కోడిగుడ్డు తింటే 100 రకాల నష్టాలు ఉన్నాయని ఇంకో దానిలో పేపర్లో రాసుకుంటూ వస్తున్నారు. మనం గుడ్డిగా నమ్ముతూ పోతే కన్ఫ్యూజన్లో పడతాం తప్ప మేలు ఉండదు. చివరికి మనం కొంత ఉన్నప్పుడు ఈరోజు టోటల్గా మీ తెలివితో, మీ అనుభవంతో మీరు ఈరోజు భగవద్గీత గురించి కాదు, మీ గురించి, ఎందుకంటే భగవద్గీత పర్పస్ ఏంటి? మనకి తెలియజేయటమే భగవద్గీత యొక్క ఉపయోగం. అవునా? అయితే అసలు ఇందాక ఒక ఒరిజినల్ శ్లోకం అన్నాం కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా తెలిస్తే మీకు భగవద్గీతలో ఉన్న లోపల ఉన్న కృష్ణుడికి లోపల ఉన్న భగవంతుడికి అట్ట మీద ఉన్న కృష్ణుడికి తేడా కూడా తెలుసుద్ది. తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే కూడా తెలుసుద్ది. అదే భగవద్గీతలో చెప్పిన క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే పేర్లు వాడారు అక్కడ. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే పేరు ఒక అధ్యాయమే ఉంది ఆ పేరుతో. క్షేత్రజ్ఞ విభాగ యోగము. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి మధ్య తేడాని తెలియజేసే ఒక చాప్టర్ యోగం. అధ్యాయం ఎంత? 13వ అధ్యాయం. దాని పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము. సో క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి తేడా తెలిస్తే ఆత్మకి పరమాత్మకి తేడా తెలుస్తుంది. అది తెలిస్తే కృష్ణుడికి భగవంతుడికి తేడా తెలుస్తుంది. అది తెలిస్తే బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా తెలుస్తుంది. అది తెలిస్తే దేవతలకి భగవంతుడికి కూడా తేడా తెలుస్తుంది. ఓకేనా? తెలుసుకుందామా మరి ఇప్పుడు? శరీరమే క్షేత్రం అంటారు సార్. అబ్బో, చూసారా? ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు. చెప్తున్నా చూసారా? శరీరంతో
ఇప్పుడు కేవలం శరీరం అయితే ఏం లాభం లేదు. శరీరాన్ని మనసు లేకపోతే నడిపించలేదు. సో శరీరంతో పాటు దాన్ని నడిపించే మనసు, బుద్ధి ఎన్ని ఉన్నాయి కదా, అవునా? ఎన్ని కలిపి మారుతాయి. మనసు మారుద్ది, బుద్ధి మారుద్ది, అన్నీ మారుతాయి, శరీరం మారుతుంది. ఈ మారే అన్నీ ఒకదానికొకటి గందరగోళం చేసుకొని ఏదో ప్రవర్తన చేస్తున్నాయే, ఎన్నిటిని క్షేత్రం అంటారు. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? సగం చెప్పేశారు. ఈ ఆత్మ శరీరాన్ని కదా సార్, ఆ? ఆత్మనే కదా సార్ చైతన్యుడు, భగవత్ ఆత్మ అంటే మాత్రం నాకు తెలియదు. మీరు మనమంతా చెప్పాలి. ఆత్మస్వరూపులం అంటాం కదా సార్. నాకైతే తెలియదు ఆత్మ అంటే. చదవడం వరకే సార్, అనుభవంగా తెలుసుకోవాలి సార్ మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్లో ఆత్మ అంటే నేను మామూలు వ్యక్తులు అనుకోండి. ఒక ఆయన 24 గంటల ఆత్మ పరమాత్మ గురించే మాట్లాడతాడు. ఆయన వాళ్ళ ఇంటికి ఆయనతో పాటు వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి ఏది మహామహుడు అనమాట, ఆత్మ పరమాత్మతో రెండో దగ్గర మాట్లాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే లోపల వాళ్ళు ఎవరు అన్నారు. ఎందుకంటే బయట ఎవరు వచ్చారో తెలియదు కదా. ఆయన అంతటి 24 గంటలు ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడేవాళ్ళు. నేను అనుకున్నాను ఆత్మని లేకపోతే పరమాత్మని అని అంటాడేమో అనుకున్నా. కానీ ఏమన్నాడు ఆయన? ఎవరు అంటే నేనే అన్నాడు. మీరైనా, మీకు తెలిసిన వాళ్ళైనా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎవరంటే నేనే అంటారా, ఆత్మని అంటారా? నేనే అంటాను. జీవితంలో ఎప్పుడైనా ఆత్మ అనే దానికి మనకి ఏమన్నా సంబంధం ఎప్పుడన్నా, ఏ సంబంధం ఉందో ఎప్పుడన్నా గమనించావా? ఎప్పుడన్నా వాడావా ఆత్మ అనే పదాన్ని? వాళ్ళు చెబుతున్నారు, వింటున్నాం, అవునా? ఓకేనా? అయితే అసలు ఎందుకు ఇవన్నీ కావాలి? భగవద్గీత ఎందుకు కావాలి? ఇది ఎందుకు కావాలి అంటే, మనం ఏది కోరుతున్నామో దాన్ని పొందటానికి భగవద్గీత కావాలి. ఏదన్నా ఎవరు గురువులు గారు చెప్పినా, ఇంకో మాస్టర్ చెప్పినా, ఇంకో పుస్తకం చెప్పినా ఇంతెందుకు? అసలు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్ని గీతలు ఉన్నాయి. ఇది అష్టావక్ర గీత అంటారు, గర్భగీత అంటారు, ఇంకో గీత అంటారు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అనంత శాస్త్రాన్ని బహువేదితవ్యం అని ఉత్తర గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. మన పత్రిజీ గారు కూడా ఉత్తర గీత పుస్తకం రాయించారు, అందులో కూడా ఆ శ్లోకం ఉంది. అనంత శాస్త్రాన్ని బహువేదితవ్యం అల్పస్య కాల అంటే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. కాలమేమో చాలా తక్కువగా ఉంది, అందులో మనకు అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలా? సారభూతం తద్వేదితవ్యం. 100,000 శాస్త్రాలు ఎన్ని చదువుకుంటూ పోతే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, భగవద్గీత కూడా ఎన్ని శ్లోకాలు వాడతామో చూడండి. ఏం వాడడం ఇందులో ఎందుకు వాడడం? ఎందుకంటే భగవంతుడినే తెలుసుకుంటే, ఇక భగవంతుడు చెప్పిన భగవంతుని పట్టుకున్నాం అనుకోండి, ఇక భగవద్గీత ఎందుకు? భగవంతుడు చెప్పి ఎప్పుడు భగవంతుని గట్టిగా పట్టుకొని చెప్పు ఇదేంటంటే చచ్చినట్టు చెప్తాడు ఆయన. భగవంతుడినే పట్టుకోండి, ఇక పుస్తకాలు ఎందుకు మనకి? ఇంకా వివరణ కూడా చెప్తాడు. అందుకని భగవంతుడినే పట్టుకునే ప్రయత్నం చేద్దాం స్ట్రైట్గా, అవునా? అప్పుడు పుస్తకాలు మోసుకునే పని లేదు. సరే, ఈరోజు ఏంటంటే మెయిన్గా స్ట్రైట్గా దిగుదాం. భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకుంటే కృష్ణుడికి భగవంతుడికి తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇద్దరు ఒకటే అయితే ఇద్దరికి ఒకటే లక్షణాలు ఉండాలి. కానీ కృష్ణుడి గురించి అందరికీ తెలుసు. జైల్లో పుట్టాడు, అక్కడ నుంచి వాళ్ళ నాన్న తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ పెరిగాడు. తర్వాత లీలలు చేశాడు, సిద్ధి సాయిబాబా లీలలు చేశాడు, సత్యసాయిబాబా లీలలు చేశాడు. ఎంతోమంది ఎంతో ఊహించలేని ఘనకార్యాలు చేశారు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే 800 మందిని తీసుకెళ్ళగల విమానాలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తయారు చేసి. అసలు చంద్రుడి దాకా తీసుకెళ్లే ర్యాకెట్లు, మనుషులు ఎన్నో ఎంత కనిపెట్టారంటే మనం ఊహించలేనంత ఇదిగా. ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, నన్ను మిమ్మల్ని చూస్తున్నారు, ఇదంటే ఎంత తేలికపోతుంది ఇవన్నీ. అంటే అసలు మనం దీన్ని వాళ్ళు ఎట్లా తయారు చేసామని వాళ్ళు చెబితే మనం అర్థం చేసుకోవడానికి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం మొత్తం పట్టినా కూడా ఎట్లా తయారు చేశారంటే అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అంత ఇది కనిపెడితే వాళ్ళు మనం అంత వెనకబడి ఉన్నాం. ఇంత తేడా ఉంది ఈ ఎన్ని కనిపెట్టిన వాళ్ళకి మనకి. అంటే మనుషుల్లో ఎంతో తేడాలు ఉన్నారు. అట్లానే లీలల్లో కృష్ణుడు కూడా చాలా గొప్ప లీలలు చేసి ఉండొచ్చు.
కానీ ప్రతిదీ అన్ని చెప్పినవన్నీ మనం 100% సత్యమని నమ్మటానికి లేదు. కానీ కృష్ణుడు పుట్టాడు, జైల్లో పెరిగాడు, వ్యక్తమయ్యాడు. ఎట్లా ఉంటాడంటే అందరూ చెప్పగలరు ఎక్కడున్నాడు. చివరికి ఒంటి చేత్తో పర్వతాన్ని లేపైన అసలు యుద్ధం వచ్చేసరికి అది రథసారథిగా ఉన్నాడు తప్ప తనకు తానుగా ఏ యుద్ధం చేయలే. ఆఖరికి నరకాసుని చంపేటప్పుడు కూడా సత్యభామ చేత చంపించాడు తప్ప తనేం చేయకుండా కూర్చున్నాడు. అంటే చివరికి ఏమవుద్ది, ఒక అల్పుడు ఒక బాణం వేస్తే ఆ బాణం తగిలి అక్కడే ప్రాణం వదిలిపెట్టి కొన్ని రోజులు ఎవరు చూడకపోతే శరీరం అట్లనే ఉండిపోయిందంటే తర్వాత అంటే పుట్టడం, పెరగటం, వ్యక్తం అవటం, ఎట్లా ఉండటం, కొన్ని కార్యాలు చేయటం. ఇది పోస్ట్ మ్యాన్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు మనుషులే. కాకపోతే పోస్ట్ మ్యాన్ లెవెల్ ఎంత ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఎంత ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఉన్నంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ భగవంతుడు, పోస్ట్ మ్యాన్ ఏమో పనికిరాని వాడు అని అనలేం కదా మనం, అవునా? అట్లానే ఆ తేడాలు ఉన్నాయి మనకి, కృష్ణుడికి. కానీ సో ఇవన్నీ విషయాలు తెలియదు. అదే పుట్టాడు, పెరిగాడు, వ్యక్తమయ్యాడు, మార్పు చెందాడు, కొన్ని గొప్ప చేశాడు, చనిపోవడం కూడా జరిగింది. మరి భగవంతుడి గురించి మనకేం తెలుసో అందరూ టకటక చెప్పాలి. భగవంతుడికి పుట్టుక ఉన్నదా? సర్వాంతరామి సార్ భగవంతుడు అంటే. అంటే నేనేమో పుట్టుక అడిగాను, నువ్వేమో సర్వాంతర్యామి అన్నావు. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఏదో ఒక మూలనున్నాడా, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు. సృష్టి మొత్తం వ్యాపించిన వాడినే సర్వాంతర్యామి అంటారు. నేను చెప్పిన దానికే ఇంకొంచెం నలుగురికి అర్థమయ్యేటట్టు మీరు చెప్పిన మాటకే వివరణ చెప్పానమాట, అంతే. అంటే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కానీ ఏదో ఒక మూలలో, కార్నర్లో మన చిన్న ఇంట్లో ఉన్నట్టు లేడు, అవునా? నంబర్ 1. తర్వాత మనలాగా పుట్టి, మనలాగా పెరిగి, మనలాగా చచ్చిపోవటం ఉంటుందా భగవంతుడికి? నాశనం ఉంటుందా భగవంతుడికి? నాశనం లేనప్పుడు మార్పు ఉంటుందా? ఉండదు కదా. అంటే పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు అంటే సత్యము. భగవంతుడు సత్యం, మారేదేది సత్యం కాదు. మార్పు లేని భగవంతుడు సత్యము. చాలా చక్కగా చెప్తా ఉన్నారు ఆమె క్లాసు, చాలా బాగుంది. అయితే మరి సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడు మార్పు లేని వాడు కాబట్టి సత్యమైన భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి అణువణువుని వ్యాపించి ఉంటే మనందరిలో కూడా ఉంటాడా, ఉండడా? అణువణువుని ఉండాలి కదా. అంతా వ్యాపించిన వాడు అణువణువుని ఉండాలి కదా. మరి అణువణువుని వ్యాపించి మార్పు లేకుండా ఉన్నవాడు మార్పు లేనివాడు కదా. మార్పు లేనివాడు సత్యం కదా. మరి అలాంటప్పుడు సృష్టి మొత్తం వ్యాపించిన ఆ మార్పు లేని సత్యాన్ని మనలో కూడా ఉన్నప్పుడు, మనలో ఉన్న ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఎక్కడో వేరే వాళ్ళ లోపల ఉన్న సత్యాన్ని మనం గుర్తించగలమా? ఇప్పుడు నా ముందు గాలి ఉంది, కనపట్లేదు కాబట్టి ఇక్కడ గాలి లేదంటే ఎంత మూర్ఖత్వం. అయితే ఒకటేమో మనం ధ్యానం చేసే వాళ్ళకి మీకు తెలుసు, శ్వాస గమనించమని చెబుతారు కాబట్టి శ్వాసని గమనించితే అక్కడే గాలి ఉందని తెలిసిపోతుంది. నంబర్ 1. అంతకుముందు నార్మల్గా పట్టించుకోకపోయినా. రెండోది, ఇట్టన్నా అంటే గాలి ఉంటే ఫ్యాన్ వల్ల ఎట్టని తెలుసుద్ది, కానీ నార్మల్గా చెయ్యి ఇట్టన్నా కూడా గాలి తెలుసుద్ది. అంటే ఇక్కడ ఉన్నట్టే కదా. కాబట్టి నార్మల్ కంటికి తెలియట్లేదు అంతే. సో ఇక్కడున్న గాలిని ఏదో ఒక రకంగా ఇక్కడే ఉన్నదాన్ని నువ్వు గుర్తించకపోతే ప్రపంచం అంతా తిరిగినా కూడా నీకు గాలి ఎక్కడుందో తెలియదు. కరెక్టేనా? అలానే సృష్టి మొత్తం వ్యాపించిన మార్పు లేని సత్యమైన భగవంతుడు నీలో కూడా ఉన్నప్పుడు నీలోని ఆ మార్పు లేని సత్యాన్ని నువ్వు గుర్తించకపోతే ఆ భగవంతుని ఇంకెక్కడ కూడా గుర్తించలేవు. కరెక్టేనా కాదా? కరెక్టేనా? ఇప్పుడు మనం అవతం కనిపెట్టాలని చూస్తున్నాం. భగవంతుడు ఎలాంటి భగవంతుడు? మార్పు లేని సత్యమైన అనంతమైన, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నా అంటే అనంతమైన మార్పు లేని సత్యం. అనంతము సత్యము, నాశనం లేనిది, అవునా? ఆ భగవంతుడు ఇప్పుడు ప్రత్యక్ష దర్శనం కావాలా, పరోక్ష దర్శనం సరిపోతుందా? ప్రత్యక్ష దర్శనం అన్నప్పుడు బాగా చూడండి. ఇప్పుడు ఈరోజు క్లాసు ఎవరికి ప్రయోజనం ఉంటుందంటే, ఎవరు ప్రతి మాటకి నేను మాట్లాడుతున్న దానికి మీరు మీ అనుభవంతో, మీ తెలివితో మీరు ఆలోచిస్తుంటే మీకు ఉంటుంది. ఈ ఇన్ బిట్వీన్ మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, అడగొచ్చు.
ఇప్పుడు సో ప్రత్యక్ష దర్శనం కావాలని ఒకళ్ళే మాట్లాడుతున్నారు, ప్రతిమాళ్ళందరూ కూడా వింటున్నారని నమ్ముదాం కాసేపు. అందరూ పార్టిసిపేట్ చేయలేరు కదా. అయితే ప్రత్యక్ష దర్శనం అంటే ఏమిటి? ఇప్పుడు నేను మీ అందరూ ఫోటోలు మొహాలు నేను చూడగలుగుతున్నా, ఇది కొంతమంది అనుకోండి చూడగలుగుతున్నా, మీరు నా ముఖం కనపడుతుంది కదా. అయితే Yes, sir. మీరు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా, పరోక్షంగా చూస్తున్నారా? పరోక్షంగానే. ఎట్లా పరోక్షం అంటే ఉద్దేశం ఎట్లా? ఇప్పుడు మీటింగ్ లో అంటే మీరు ఎక్కడ మేము ఎక్కడ ఉన్నాం కదా సార్. ఓకే, సరే సరే, బాగానే ఉన్నావు. అంటే దేని ద్వారా అని చెబుతున్నావు అంటే జూమ్ ద్వారా, అవునా? కంప్యూటర్ ద్వారా, జూమ్ ద్వారా చూస్తున్నాం కాబట్టి ఇది పరోక్షమే అంటున్నావు. బాగుంది బాగుంది. అయితే ఇదిగో అమ్మా ప్రభానా, అవును సార్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు మీ చేతిని ఇక్కడ పై ఎదురుగా పెట్టి మీ ముఖం ముందు పెట్టండి. మీ ముఖం ముందు మీరు చెయ్యి. ఇప్పుడు చేతిని చూస్తున్నారా లేదా? మీరు కొంచెం దూరంగా పెట్టండి, కొంచెం దూరంగా పెట్టండి, అడ్డం అవసరం లేదు. ఈ చేతిని మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నాను సార్. చూస్తున్నప్పుడు ఈ చేతిని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారా, పరోక్షంగా చూస్తున్నారా? ప్రత్యక్షంగానే చూస్తున్నాను సార్. ప్రత్యక్షంగా చూస్తున్నారా? అవును సార్. ప్రత్యక్షంగా. ప్రతిమా వాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు మీరు మీ చెయ్యి ఉంది, మీ వాచ్ ఉంది, అవునా? మీ ఎదురుగా ఫోన్ ఉంది, అవునా? దాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారా? మీ అందరిని అడుగుతున్నా, పరోక్షంగా చూస్తున్నారా? మీరు ఇట్లా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థమైతలేదు సార్. పప్పు తింటే ఇట్లానే ఉంటాయి. అయితే వినండి, బాగా వినండి. ఎందుకంటే నేను బ్రేక్లు వేసేది ఎందుకంటే మీలో ఆ ఆలోచన కలగాలని, స్టార్ట్ అవ్వాలని, తెలుసుకోవాలని ఆరాటం అని. చూడండి, ఇప్పుడు నాకు కళ్ళు లేవనుకోండి, కళ్ళు లేకపోతే నా చెయ్యి నా ముందు పెట్టుకున్నాను, ఇప్పుడు చెయ్యి కనబడుతుంది, నా కళ్ళు లేవనుకోండి, అవునా? ఇప్పుడు నేను ఈ చెయ్యిని చూడగలనా? చూడలేరు. అంటే ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారా లేదా? వాళ్ళు ఈ చేతిని ఎదురుగా పెట్టిన చేతిని వాళ్ళ వాళ్ళు కళ్ళు లేవు కాబట్టి చూడలేకపోతున్నారు, మనం కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మనము ఈ చేతిని, మన ఎదురుగా ఉన్న ఈ చేతిని మన కళ్ళ ద్వారా చూస్తున్నామా, కళ్ళు లేకుండా కూడా చూడగలుగుతున్నామా? మనమైతే కళ్ళతోటే చూస్తున్నాము, కళ్ళు లేకుండా చూసే వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. అది ఇమాజినేషన్, మెంటల్ ఇమాజినేషన్. లేదు సార్, రియల్ గా ఇప్పుడు మొన్ననే కదా సార్ అయోధ్య వాళ్ళు కళ్ళు లేని అతనే కదా సార్ సాక్ష్యం చెప్పింది రామ మందిరం. ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి విన్న విషయాలు గుర్తుపెట్టుకొని విన్నాయి. ఆయన సమాచారం అంతా ఎట్లా తెలిసింది? చెవుల ద్వారా విన్నాడు, అవునా? కళ్ళ ద్వారా చూడలా, చెవుల ద్వారా ప్రతిమయన్ని గ్రహించుకున్నాడు. అది ఆయన లోపల దాచిపెట్టుకున్నాడు చెవుల ద్వారా. చెవులు కూడా పనిచేయవనుకోండి, ఉదాహరణకి. ఇప్పుడు నా మాటలు కాసేపు ఈ జూమ్ లేదు, ఏం లేదు, మీరు నా ఎదురు కూర్చుందాం అనుకుందాం. ఎదురు కూర్చుంటే వింటున్నారు, కరెక్టే. మీ చెవులు లేని వాళ్ళు వినగలరా? చెవులు ఉన్నాయి కాబట్టి చెవుల ద్వారా వింటున్నారు, కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళు ద్వారా చూడగలుగుతున్నారు తప్ప చెవులు కళ్ళు లేకపోతే మీరు చూడలేరు, వినలేరు. అంటే దేన్ని మీరు అంటే కళ్ళ ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాం, ద్వారా ఇండైరెక్ట్ గా, అంతేగాని డైరెక్ట్ గా. కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా, స్పర్శ లేకపోయినా, ఏది లేకపోయినా, ఏదైతే నువ్వు తెలుసుకోగలవో దాన్నే ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా చూస్తున్నట్టు లెక్క. మనోనేత్రం. అంతకుముందు ఎప్పుడు మీరు ఫిజికల్ గా చూడాలని దాన్ని, ఇంకో దాన్ని మనోనేత్రంలో ఊహించుకోగలరా? ఊహించలేం కదా. ఈ మనసు కళల కన్నా అంతకుముందు చూసినయో దానికి సంబంధించి ఒకదాని నుంచి ఇంకొక కళ వస్తుంది, కానీ అసలు ఏం చూడకపోతే అలా వచ్చే అవకాశం కూడా లేదు, అవునా? అయితే ఇప్పుడు ఏంటంటే నేనేమన్నా అడిగాను, మీకు ప్రత్యక్ష దర్శనం కావాలా, పరోక్షమైన దర్శనం సరిపోద్దంటే ప్రత్యక్షమైన దర్శనం కావాలన్నారు. నిజంగా చెప్పండి, సృష్టి మొత్తం అణువణువున వ్యాపించిన సత్యం భగవంతుడు
కంటి లోపల ఉంటాడు, కంటి బయట ఉంటాడు, కంటి లోపల కంటిలోనూ ఉంటాడు, కంటి వెనక ఉంటాడు, కంటి ముందు ఉంటాడు, అణువణువున ఉంటాడు. అలాంటప్పుడు ఈ మాంసపు కళ్ళు అంత సూక్ష్మమైన దాన్ని చూడగలవా? సో కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, అవునా? సో అలాంటప్పుడు అసలు అంటే కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా, వాసన చూసేది లేకపోయినా, ఏ పంచేంద్రియాలు పనిచేయకపోయినా కూడా నువ్వు ఏదైతే తెలుసుకోగలవో అదే నీకు ప్రత్యక్షంగా తెలియబడుతున్నట్టు లెక్క. పంచేంద్రియాలకి ఆధారంగా ఉండి లోపలే ఉండి ఇది మనసు లేకపోతేనే కళ్ళు చూడలేవు, మనసు లేకపోతేనే కళ్ళు చూడలేవు. బుద్ధి చెప్పకపోతే మనసు కళ్ళ నుంచి వచ్చినా కూడా పట్టించుకోదు. బుద్ధి ఏమో నేననే ఆధారం లేకపోతే పనిచేయదు. సో సో భగవంతుని ఆధారం చేసుకొని బుద్ధిని ఆధారం చేసుకొని మనసుని ఆధారం చేసుకుని ఇంద్రియాలు చూడగలుగుతున్నాయి తప్ప మరి ఆ భగవంతుని ఈ ఇంద్రియాలు చూడగలవా? ఈ మనసు చూడగలదా? సో పంచేంద్రియాలకు తెలియబడదు. కానీ ఎట్లా చూడగలుగుతున్నాము? ఇప్పుడు అది చూడబోతున్నాము అందరూ కూడా. సత్యాన్ని అణువున వ్యాపించి ఉన్న సత్యాన్ని, అత్యంత సూక్ష్మమైన దాన్ని, సృష్టి మొత్తం వ్యాపించిన దాన్ని. ఏదైతే అత్యంత సూక్ష్మమో ఆకాశంలాగా అన్నింటిలోనూ ఉంటుంది. ఆకాశం భూమి లోపల ఉంది, భూమి బయట ఉంది, భూమి చుట్టూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలోనే భూమి ఉంది. అలాంటప్పుడు ఆకాశంలాగా సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు, అంటే సత్యం. అది ఎక్కడో కనిపెట్టలేం కాబట్టి మనలోనే వెతికితే, మనకి లోపల నుంచే తెలియగలిగితే అత్యంత సన్నిహితంగా ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్న నేను వేయటం జరిగింది. మరి ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు, మనకు ఉపయోగపడాలి కదా భగవంతుడు. మనలోనే ఉన్న భగవంతుడు మనం గుర్తించకపోతే బయట భగవంతుని ఎక్కడ గుర్తిస్తాం? సో మనలో ఉన్న భగవంతుడు మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రెడీ అయిన అందరూ, కొత్త వాళ్ళు కూడా? సో మనలో ఏది మార్పు చెందకుండా ఉంటుందో అదే సత్యము, అదే భగవంతుడు. ఏదైతే మార్పు చెందదో అదే సత్యమే భగవంతుడు. ఓకేనా? దేనికైతే మార్పు లేదో, దేనికైతే పరిమితి కూడా లేదో, ఇంత సైజ్ అని కూడా లేకుండా ఉంటుందో, ఏ మార్పు లేకుండా ఉంటుందో, మార్పు లేకపోవటం వల్లనేమో సత్యం అవుతుంది, పరిమితి లేకపోవటం వల్ల అనంతమై ఉంటుంది. అనంతమైన సత్యమే భగవంతుడు. కాబట్టి మనలో పరిమితి లేకుండా ఉన్నది, మార్పు లేకుండా ఉన్నదాన్ని మనం గుర్తిస్తే మనలో ఉన్న భగవంతుడు మనం గుర్తించినట్టే. రెడీయేనా? రెడీ సార్. రెడీ. భగవద్గీతలో నార్మల్గా జ్ఞానం గురించి, ఇప్పుడు మనం జ్ఞానం గురించే కదా తెలుసుకుంటున్నాం. 7వ అధ్యాయం 17వ శ్లోకంలో 7వ అధ్యాయం 17వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తాడంటే, జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అన్నాడు. అనేక రకాల ప్రయత్నం చేస్తున్నారు, దేవతలను ఆరాధన చేస్తున్నారు, కానీ జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అన్నాడు. అంటే జ్ఞానం అంటే అర్థం ఏంటి? భగవంతుడిని స్పష్టంగా తెలుసుకుంటే నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే, నిన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్టే. ఎందుకంటే రెండు ఒకటే అన్నాడు కాబట్టి. అంటే ఆ స్పష్టంగా తెలుసుకునే జ్ఞానమే మనకు ఉండాలి. ఆ జ్ఞానంతోనే ఇప్పుడు మనం తెలివిని పెంచుకుంటున్నాం, ఆలోచన చేస్తున్నాం, మనలో ఉన్న భగవంతుని, మనలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మనలో ఉన్న తెలివి కూడా మనకు బయటపడుతుంది. ఓకే? అయితే జ్ఞానయోగం అంటే 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3వ అధ్యాయం కర్మయోగం, 2వ అధ్యాయము అదేంటంటే సాంఖ్యయోగము, లాజికల్ థింకింగ్ అన్నమాట. తర్వాత 7వ అధ్యాయం విజ్ఞాన యోగము. వీటన్నిటిలో జ్ఞానయోగం, విజ్ఞాన యోగంలో వీటన్నిటిలో జ్ఞానం ఉంటుందని మనం అనుకుంటాం. జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో జ్ఞానం గురించి అసలు ఎక్కడా లేదు. ఉన్నా అర్థమయ్యేటట్లేదు. మరి జ్ఞానం గురించి వివరణగా ఫస్ట్ స్టెప్ ఎక్కడానికి కర్మయోగంలో 42వ శ్లోకంలో ఉన్నది. ఆ శ్లోకం ప్రకారం కూడా ఆధారం కూడా తీసుకుందాం. మనం సొంత తెలివి, సొంత అనుభవంలో మనలో ఉన్న భగవంతుని మనం కనిపెట్టవచ్చు. కానీ భగవద్గీత కూడా ఆధారం ఉంది కదా మనకి, అవునా? ఎవరైనా చెబుతుంటే భగవద్గీత ఏం చెబుతున్నాడు, భగవద్గీత పాపం ఇందాం కాసేపు, మన దగ్గర ఇంత పుస్తకాలు వచ్చినాయి కదా, అవునా? దీన్ని ఆధారం చేసుకొని నమ్మొద్దు, దీన్ని కూడా నమ్మొద్దు, పుస్తకాన్ని కూడా. ఇందులో చెప్పింది కరెక్టో కాదో చూద్దాం. 42వ శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగంలో ఏం చెప్పాడో, ఇంద్రియాణి పరాణ్యాహు,
ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి మనసత్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే ఒక్కొక్క పాదం 2 సార్లు చదివాను కొంచెం క్లారిటీ రావడానికి. కానీ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటానికి చూద్దాం. ఎందుకంటే భగవద్గీత కూడా అవసరం లేదని చెప్పాం కదా భగవంతుడే మనలో ఉన్నప్పుడు. అవునా? అంటే ఏంటి? మళ్ళీ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇప్పుడు పాదం బై పాదం 4 పార్ట్లు కదా, 1 by 1 అర్థం చూద్దాం. ఫస్ట్ ఇంద్రియాణి పరాణ్యాహు అంటే శరీరము కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడెను. మీ అందరు చెప్పండి, ఆలోచించి చెప్పండి. శరీరం కన్నా ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, వాసన చూడగలిగి, నాలుగు, ఈ చర్మం. ఇప్పుడు ఈ లేకపోతే కళ్ళు, ముక్కు, చెవులు ఈ లేకపోతే శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే. అవునా? కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు గొప్ప. అవునా కాదా? మీ తెలివికి మీ అనుభవానికి తెలుస్తుందా తెలియట్లేదా? తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ శ్లోకం నన్ను నమ్మాల్సిన పని కూడా లేదు కదా. అవునా? సో శరీరం కన్నా ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియాణి పరాణ్యాహు అని చెప్పబడింది. నెక్స్ట్ ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియాల కన్నా శ్రేష్టమైనది మనసు. అవునా? ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు, మీ మనసు ఎక్కడికో వెళ్ళింది అనుకోండి. అవునా? ఇంట్లో ఏదో విషయం గుర్తొచ్చింది అనుకోండి కాసేపు. అప్పుడు మీ కళ్ళకి ఎదురుగా ఏదైతే ఉందో అది మీకు కనపడుద్దా? మీ మనసు వేరే చోటకి వెళ్ళింది. సీరియస్గా ఇంట్లో ఏదో గుర్తొచ్చింది. అయ్యో అది చెప్పొచ్చాను, అది గుర్తించారో తీసుకున్నారో లేదో బయట పెట్టి వచ్చాను, మరి తీసుకున్నారో లేదని ఉంటే కాసేపు మనసు అక్కడే ఉన్నప్పుడు ఈ కళ్ళు ఎదురుగా ఉన్నదాన్ని చూడలేవు, చెవులు ఎదురుగా ఈ మాటలు కూడా వినలేవు. అంటే మనసు లేకపోతే కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు విని కూడా వినలేవు. కాబట్టి ఇంద్రియాల కన్నా మనసు గొప్పది. సరే, నెక్స్ట్ ఏంటి? మనసస్తు పరా బుద్ధి మనసు కన్నా గొప్పది, శ్రేష్టమైనది బుద్ధి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఏదో గుర్తొచ్చి అర్జెంట్ వచ్చి ఇక్కడ క్లాస్ వింటుంటే మరి వింటున్నప్పుడు ఇది అవసరమే అది అవసరమే అన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలని నిర్ణయించేది ఎవరు? మనసులో 2 ఉన్నాయి. ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే. కాబట్టి ఇది అదే అని ఇది వచ్చినప్పుడు, క్లాష్ వచ్చినప్పుడు మీకు ఒక నిర్ణయం తీసుకుంటారే దాన్ని ఏమంటారు? బుద్ధి అంటారు. అవునా? నిర్ణయం తీసుకునే దాన్ని ఏమంటారు? అరే అన్ని ఆలోచనలు చేస్తాడు కానీ బుద్ధి లేదురా అంటారు. అన్ని ఆలోచనలు చేస్తాడు కానీ బుద్ధి లేదురా అంటారు. అంటే బుద్ధి చెప్పినట్టు అప్పుడు మనసు ఇంకొంచెం పక్క లాగుతున్నా, ఇప్పుడు కాదు నథింగ్, అది ఇంపార్టెంట్ కదా అని బుద్ధి నిర్ణయిస్తే పక్కన పెట్టన్నా వెళ్తాం. సో మనసును కూడా కంట్రోల్ చేసేది బుద్ధి. సో కాబట్టి మనసు కన్నా బుద్ధి గొప్పది అన్నారు. సో ప్రతిదీ అర్థమవుతుంది కదా మనకి. సరే, యో బుద్ధే పరతస్తు సహా ఈ బుద్ధి కన్నా కూడా ఇంకొకడు ఉన్నాడు అక్కడ, వాడు ఇంకా గ్రేటు అని చెబుతున్నాడు. ఎందుకన్నాడు? ఈ బుద్ధి కూడా మారుతుందా మారట్లేదా? అరే బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో అనుకునేవాళ్లే కదా. బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి లేని బుద్ధి, బుద్ధి ఉన్న బుద్ధి, తెలివి ఉన్న బుద్ధి, తెలివి లేని బుద్ధి. అంటే నా బుద్ధి కూడా మారుతుంది, నా మనసు కూడా మారుతుంది, నా శరీరం కూడా మారుతుంది, నా చూపు కూడా ఒకప్పుడు కన్నా తగ్గింది, నా వినికిడి కూడా వినటం కూడా తగ్గింది, నా శరీరం కూడా కొంత మార్పు చెందింది. ఇవన్నీ మనకు తెలుస్తాయి, అన్నీ మారుతూనే ఉన్నాయి. కానీ ఈ మారే బుద్ధికి కూడా ఆధారంగా ఉన్న అతను అని చెప్తే అతను అని చెప్పారు. అతనంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? ఈ బుద్ధి కన్నా, మారే బుద్ధి కన్నా అతను ఇంకా శ్రేష్ఠుడు, గొప్పవాడు అని చెబితే అతను అనే అతన్ని కొడితే 4 చోట్ల కొడతాడు. ఏమమ్మా ఎప్పుడన్నా మీ లోపల ఆత్మ అనే దాన్ని ఎప్పుడన్నా పలికారా? మీరు అన్నారా? ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళి అయితే నేను ఉండొచ్చు సార్, నేను అతను అంటే నేను సార్. ఇప్పుడు ఒక్క మాట వినండి. ఈ వర్ణనంతా ముందు శరీరంతో మొదలెట్టాడు, తర్వాత ఇంద్రియాలు, కళ్ళు ఇదన్నీ చెప్పాడు, దాని తర్వాత మనసు లోపలికి వెళ్ళాడు, దాని తర్వాత ఇంకా లోపలికి బుద్ధికి వెళ్ళాడు, దాని తర్వాత లోపలికి వెళ్తున్నాడా? ఈ వర్ణనలో బయటికి వెళ్తున్నాడా? లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళేవాడు ఎవడు?
అంటే ఈ మారే బుద్ధి కన్నా కూడా గొప్పగా నా బుద్ధి అని చెప్పాలి. నా బుద్ధి, నా మనసు, నా శరీరం, నా కళ్ళు నాది చెప్పాలంటే నేను అనేవాడు ఉండాలి కదా. నేను అనేవాడు ఉన్నాడా? ఆత్మ అనేవాడు ఉన్నాడా? మన అనుభవంలో నేను నేను అనేది ఉంది కదా. నేను. నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నా వ్యవహారం, నాది అని రుణాలు నేనేమైపోతాను గందరగోళం బాధపడి నేను అనేది. కానీ ఆత్మ ఎప్పుడన్నా వచ్చి ఆత్మ నేను నన్ను పట్టించుకోవట్లేదు ఎప్పుడన్నా అడిగిందా? నువ్వెప్పుడన్నా చేసావా? ఈ నేను అనేది ఎప్పుడన్నా మారిందా? ఈ నేను అనేది మారే బుద్ధి కన్నా, మారే మనసు కన్నా, మారే శరీరం కన్నా అన్నిటికన్నా గొప్పదే అన్నప్పుడు నేను అనేది ఎప్పుడన్నా మారిందా? మారలేదు. మరి కొత్త వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఒక పాయింట్ చాలు, 100 పాయింట్లు అవసరం లేదు మనకి. ఇప్పుడు మీ కళ్ళ ముందే 2 సంవత్సరాల వయసు, 1 సంవత్సరం వయసులో మీరు ఫోటో మీ ఎదురుగా ఉందనుకోండి. తర్వాత 5 సంవత్సరాల వయసులో మీ ఫోటో కూడా తర్వాత పెట్టుకుందాం పక్కన. మరి 2 సంవత్సరాల వయసులో మీ ఫోటో ఉన్నప్పుడు ఆ ఫోటో మీ దగ్గర ఉంటే, చిన్నప్పటి నుంచి చెబుతున్నారు ఇది మీదేని, మీకు ఇప్పుడు తెలియపోయినా, అలాంటప్పుడు ఇప్పుడు ఆ ఫోటో నాదని మీరు చెప్తారు కదా. అలాంటప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఎత్తు మారింది, లావు మారింది, బరువు మారింది, డ్రెస్సులు మారినాయి, మనసు మారింది, ఇష్టాయిష్టాలు మారినాయి, ఫ్రెండ్స్ మారారు, అన్నీ మారినాయి. అవునా కదా? అవును సార్. మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, ఫ్రెండ్షిప్ మారుతుంది, డ్రెస్సులు మారుతున్నాయి, చదువు మారుతుంది, సమాచారం మారుతుంది, మనసులో ఎంతో సమాచారం కొట్టుకుపోతుంది. ప్రతి ఒక్కటి, నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నా డ్రెస్సులు, నా ఫ్రెండ్స్, నాది అన్నీ మారినాయి. అన్నీ మారితే ఇది అందరికి మనకు తెలిసిందే. అవునా? ఇంతెందుకు, ఒక 5 నిమిషాల తర్వాత ఈ శరీరంలో ఉన్న కణాల్లో కొన్ని లక్షల కణాలు చచ్చిపోయి ఉంటాయి, కొత్తగా కొన్ని లక్షల కణాలు పుట్టుంటాయి. క్షణానికే శరీరం మారుతూ ఉంది, మనసు కూడా టకటక మారుతూ ఉంటుంది, బుద్ధి కొద్ది నెమ్మదిగా మారుతూ ఉంటుంది. కానీ మారేయే అన్నీ కూడా. కానీ ఇన్ని మారినా సరే చిన్నప్పుడు ఫోటో చూపిస్తే ఆ నేను వేరు, ఈ నేను వేరు అని ఎవరన్నా అంటున్నారా చెప్పండి? అనట్లేదు. ఆ నేను వేరు, ఈ నేను వేరు అని ఎవరన్నా అంటున్నారా? అనట్లేదు. మరి అలాంటప్పుడు ఆ నేనే ఈ నేను అంటే, ఆ నేను ఎప్పుడన్నా అంటే ఈ శరీరం మొత్తంలో మార్పు లేకుండా ఉన్నదేంటి? నేను అనే స్ఫురణ ఏదైతే 24 గంటలు. ఇప్పుడు చెప్పండి, నేను ఉన్నావా లేదా అని మిమ్మల్ని అడిగితే, అమ్మాయి చున్నీ వేసుకున్నావు కదా, చున్నీ నా వైపుకి చూడు, నీ చున్ని వైపు చూడకు. ఏ కలర్ అంటే నువ్వు ఏది వేసుకున్నావో వేసుకునేటప్పుడు మనసులో గుర్తుపెట్టుకుంటే అదన్నా తెచ్చుకుంటున్నావు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నీకు తెలియటం లేదు. కరెక్టేనా? నువ్వు ఎత్తెంత, లావు ఎంత, బరువు ఎంత, ఏది అడిగినా అంతకుముందు ఎప్పుడో చూసుకున్నావు కదా, ఎత్తు, లావు, బరువు ఇవన్నీ చూసుకొని గుర్తుపెట్టుకున్నావే. ఇది బయట నుంచి తెచ్చుకున్నాయే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అది లోపల నుంచి తెస్తున్నావు, కానీ సొంతంగా నీకు తెలియదు ఎత్తు, లావు, బరువు ఇదంతా. నీ ఆరోగ్యం ఎట్లా ఉందన్నా అంతకుముందు నీ పరిస్థితి గుర్తు తెచ్చుకొని, మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా అది కూడా గుర్తు తెచ్చుకొని చెబుతున్నావు. రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళకి మీకు అంటే అది కూడా గుర్తు తెచ్చుకొని చెబుతున్నావు తప్ప ఏ ఒక్కటి కూడా బయట ఏది కళ్ళతో చూసింది, చెవులతో విన్నాయి కదా మన సంబంధాలన్నీ కూడా, వాటి ద్వారా సంపాదించకుండా, లోపల పెట్టుకోకుండా ఏది నువ్వు చెప్పలేకపోతున్నావు. అన్ని బయట నుంచి తెచ్చుకున్నాయే. ఆఖరి నీ ఎత్తైనా బయట చూసుకున్నదే, నీ లావు అయినా బయట చూసుకున్నదే, నీ ఆరోగ్యం అయినా బయట చెకప్ చేసిందే, నీ రిలేషన్స్ అయినా బయట చెకప్ చేసిందే. అవునా కదా? కానీ ఏది అడిగినా అది తెచ్చుకున్న దాన్ని తీసుకొచ్చి చెబుతున్నావు తప్ప, కానీ నువ్వు ఉన్నావా లేదంటే ఉన్నాను అని చెప్పడానికి నువ్వు కళ్ళతో చూసిన దాన్ని చెప్పాల్సిన కళ్ళు అవసరమా నీకు? నువ్వు ఉన్నావని చెప్పడానికి చెవులు అవసరమా? నువ్వు చెప్పడానికి అవసరం లేదు. కళ్ళు మూసుకొనే ఉన్నారనుకో, ఉన్నావా అంటే ఉన్నానని చెబుతారు. చెవులు బిగిచ్చేసావు అనుకో, అప్పుడు మాట కాదు. ఉన్నావంటే నువ్వు ఉన్నాను తెలుస్తుందా లేదా? చెవులు లేకపోయినా తెలుస్తుంది. అంటే పంచేంద్రియాలకు తెలియకుండా, పంచేంద్రియాలకు ఆధారంగా 24 గంటలు నీకు డైరెక్ట్గా తెలుస్తుంది నేను అనేది. చిన్నప్పుడు ఆ నేనే ఈ నేను అంటే మార్పు లేకుండా ఉన్నది నేను, పంచేంద్రియాలకు ఆధారంగా ఉన్న నేను. మరి ఈ నేను అనేది ఒకటే సత్యమైనప్పుడు అందరి జనాల్లో మారే శరీరాల్లో తేడా ఉన్నాయి. మీకు నాకు మారే ఎత్తు, మారే మనసు, మారే బుద్ధి అన్నిటిలో తేడాలు ఉన్నాయి. కానీ ఈ మారే వీటన్నిటికి ఆధారంగా మార్పు లేని నేను అనేది ఏదైతే నా శరీరంలో తెలియబడుతుంది, ఆత్మ అనద్దు. మార్పు లేకుండా ఉన్నది నేనని తెలుస్తుందా, ఆత్మ అనేది తెలుస్తుందా? నేనంటున్నావా, ఆత్మ అంటున్నావా ఇన్ని రోజులు? నేనే ఈ నేనని దేన్ని అంటున్నావు? ఆత్మే ఈ ఆత్మని ఎప్పుడన్నా అంటావా? అనం. మరి ఇంతెందుకు,
మరి అంటే అర్థం ఏంటంటే పంచేంద్రియాలకు అవసరం లేకుండా 24 గంటలు మనకు లోపల నుంచి డైరెక్ట్గా తెలియబడుతుంది. నేను 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 ఉన్నాను ఉన్నాను ఉన్నాను. ఈ ఉన్నాననే పేరు కూడా మన మనసుతో ఏర్పరచుకున్నది. అంటే మనసుతో చెప్పగలిగితేనే నేను అనేది ఉన్నట్ట. మగవాడు చెప్పడు కదా నేను అని చెప్పడు కదా, అతనికి ఉన్నానని సంగతి తెలుస్తుంది కదా. అదే హిందీ వాళ్ళు మే హూ హూ అంటాడు, సాంస్క్రిట్ వచ్చినాడు అహమస్మి అంటాడు, ఇంగ్లీష్ వచ్చినాడు అయామ్ అంటాడు. కానీ ఇదేమో మనసు ఏర్పరచుకున్న భాష, ఒకళ్ళకొకళ్ళు చెప్పడానికి. కానీ ఉన్నానని గుర్తించడానికి కళ్ళు అవసరమా? ఏది అవసరం లేదు. దానికి వర్ణనే లేదు, మార్పే లేదు. మరి మారే అన్నిటిలో తేడా ఉన్నాయి నీకు నాకు. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి మార్పు లేకుండా మారే నా శరీరానికి మనసుకి బుద్ధికి ఆధారంగా ఉన్నదో, మార్పు లేకుండా నేను, మీలో కూడా ఒకటి ఉన్నదో నేను మార్పు లేకుండా ఒక ఆధారం ఉన్న నేను నేను అనేది, ఈ 2 నేనులకి తేడా ఉంటుందా? అక్కడ నేను సత్యమే, ఇక్కడ ఈ శరీరంలో నేను సత్యమే. 2 సత్యాలే. కానీ ఈ 2 సత్యాలకి తేడా ఉండే అవకాశం ఉందా? మారే ఎత్తులో, మారే లావులో, మారే మనసులో, మారే బుద్ధిలో తేడాలు, మారే డ్రెస్లో తేడాలు ఉన్నాయి. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మార్పు లేదో ఆ నేను, ఇది ఈ శరీరంలో, నా శరీరంలో ఉన్న నేను, నీ శరీరంలో ఉన్న నేను, మీ గురువుగారి దగ్గర ఉన్న మార్పు లేని నేను, ఈ నేను అనే దానిలో తేడా ఉందా? గుర్తించడంలో తేడా ఉంది. గుర్తించడంలో తేడా ఉంది, బుద్ధి లేక. ఇప్పుడు అమ్మాయి 0 వాట్ బల్బు, 100 వాట్ బల్బు, ఫ్యాను. ఇప్పుడు 0 వాట్ బల్బు తీసుకొచ్చి యువతల ప్లగ్లోను 100 వాట్ బల్బు తీసుకెళ్తే అవతల ప్లగ్లో పెడితే మరి 100 వాట్ బల్బు అయితే మళ్ళీ 100 వాటే వెలుగుద్ది. అంటే తేడాలు మనసులో ఉన్నాయి, కానీ లోపల కరెంట్లో ఏమన్నా తేడా ఉందా? తిరగటం అన్నా ఎలగటం అన్నా ఈ కరెంట్ ఒకటే. తిరగటం అన్నా వెలగటం అన్నా, తక్కువ వెలగటం అన్నా ఎక్కువ వెలగటం అన్నా, ఈ బల్బులో ఫ్యాన్లో ఉన్న తేడాలే కానీ కరెంట్లో తేడాలు ఉన్నాయా? అట్లా నేనులో తేడా ఉండే అవకాశం ఉందా? మరి ఏ రకంగా చూసే చూపులు తేడా ఉందని చెబుతావు? దాన్ని చూస్తే కదా, ఎప్పుడన్నా గమనిస్తే కదా. 24 గంటలు ఆ నేనే ఈ నేనన్నప్పుడు ఇంక తేడా ఉండటానికి అవకాశం ఎక్కడుంది? దానికి ఏమన్నా వర్ణన ఉందా? దానికి ఏమైనా ఎత్తు కానీ, లావు కానీ, పళ్ళు కానీ, సైజు కానీ ఏమైనా ఉందా? మారిపోయినప్పుడు మరి తేడా ఏది? కళ్ళతో చూసి తెచ్చుకున్నట్లు తేడా ఉంటది. కళ్ళతో చూసి తెచ్చుకున్నట్లు తేడా ఉంటది. ఎందుకంటే అక్కడ మనసు కూడా గమనించి ఈ పుస్తకం ఉందని నేను చూపించాను అనుకో, చూపిస్తే చాలా బాగా ఉంది, డిజైన్ కలర్ బాగా ఉంది అంటావు. ఇందులో మీ పక్క వాళ్ళు పిచ్చి డిజైన్ ఉంది, దీనికన్నా అంటారు. ఈ తేడా ఇది కళ్ళతో చూసే వాటిలో, చెవులతో వినే వాటిల్లో ఈ తేడాలు వస్తాయి. ఈ పంచేంద్రియాలకి తెలియని వాటికి తేడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పడతావు? పంచేంద్రియాలతో తెచ్చేదేగా తేడా. బల్బులోను ఫ్యాన్లోనే కదా తేడా, కరెంట్లో తేడా ఎక్కడుంది? నేననేదానికి నేననే తేడా ఉందా? సో నేనైతే మార్పు లేకుండా సత్యమే ఉందో అది అందరిలోనూ సమానంగానే ఉంది. అందరికీ ప్రత్యక్షంగా తెలియపోతుంది. అందరికీ పంచేంద్రియాలు అవసరం లేకుండా తెలియబడుతుంది. అందరికీ సమానంగానే తెలియబడుతుంది. సో అందరిలో ఉంది, మార్పు లేకుండా ఉంది, సత్యమైంది, సమానంగా ఉన్నది. ఏమవుతుంది? భగవంతుడు అయ్యే అవకాశం ఉందా లేదా చెప్పండి? మరి నేననేది నేనుగా తెలుస్తుందా? అంటే నేనంటే భాషతో తెలుస్తుందా? ఆత్మ అనే పేరుతో తెలుస్తుందా? మీకు చెప్పండి. ఇది అసలు నేనంటే తెలియకుండా ఇప్పుడన్నా ఉందా మీకు? లేదు సార్. నేనంటే తెలియకుండా ఇప్పుడన్నా ఉందా? కానీ ఆ నేనుకేం చేస్తున్నావు? ఈ అమ్మాయి పేరేంటి? ముందుకు వచ్చిన అమ్మాయి రమాకాంత. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నీవు ఆడా మగా చెప్పు. నీవు ఆడా మగా? రమాకాంత అయినా నువ్వు అంటే నేను అడుగుతున్నాను, నీ చీరని దీన్ని దాన్ని అడగట్లా. నీవు ఆడా మగా? నేను 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 అని నువ్వు అంటున్నావో ఆ నేను ఆడా మగా? ఇప్పుడు లేడీస్ లో ఉంటే లేడీస్ అని చెప్తాం, జెంట్స్ లో ఉంటే జెంట్స్ అని చెప్తాం. నువ్వు అమ్మాయివా అబ్బాయివా చెప్పు? ఇప్పుడైతే అమ్మాయినే చెప్తాను కదా. దోసకాయ కాదు. నేను అడిగింది నీ శరీరం గురించి కాదు. ఉదాహరణకి నువ్వు నన్ను అడుగు, నేను చెప్తాను. నువ్వు నన్ను అడిగావు అనుకో, నేను తెలుపు అని చెప్తా. నువ్వు డౌట్ వచ్చి ఎట్లా ఎందుకు అంటావు? తెల్ల డ్రెస్ వేసుకున్నాను కదా చూడు, కావాలంటే అంతా తెల్ల డ్రెస్సే, ఓకేనా?
నా డ్రెస్ తెలుపు కాబట్టి నేను తెలుపు అంట. ఏమంటారు? నవ్వుకుంటారు మీరు పిచ్చోళ్ళని నన్ను. అవునా? కాసేపు ఇంకొకళ్ళు అడుగుతారు నన్ను, నువ్వెవరు అంటే నేను నలుపు అంట. ఎట్లా? నా ఏది కలర్ నలుపు కాబట్టి నేను నలుపు అంట. కానీ నలుపు రోజు రోజు కొద్దిగా మారే అవకాశం ఉంటుంది శరీరం. మరి శరీరం మారినప్పుడల్లా నేను అనేది మారుతుందా? మారట్లేదు, నా డ్రెస్ మారినప్పుడల్లా నేను మారుతుందా? మారట్లేదు. కాబట్టి కాబట్టి మరి నువ్వు ఆడని ఎట్ట చెప్తున్నా? శరీరాన్ని బట్టే చెప్తున్నాను. నీ శరీరం అంటే ఇప్పుడు శరీరం కన్నా ఇంద్రియాలు గొప్ప, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా నేననేది గొప్ప అన్నప్పుడు అధమ స్థితిలో ఉన్న శరీరానికి మార్పు లేని దీనికి, మారే శరీరానికి మార్పు లేని నేనికి రెండు ఒకటని ఎట్ట చెప్తావు నువ్వు? నేనంటే ఏంటని అడిగాను తప్ప నీ శరీరం ఏంటని అడిగానా? ఎట్లా ఇరుక్కుపోయి మాట్లాడుతున్నాను. అంటే జీవుడు ఏమో, జీవుడు అంటే ఆడ మగ. ఇదిగో ఇవన్నీ కాదు నేను చెప్తున్నా. ఇందాక చూసుకుంటే వెళ్ళామా? మారే శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మారే మనసు కన్నా బుద్ధి గొప్పది, మారే బుద్ధి కన్నా మార్పు లేని నేను అనేది గొప్ప అన్నప్పుడు మారే ఇవన్నీ మార్పు లేని నేను హయ్యర్ లెవెల్లో ఉంది. అసలు శరీరం కన్నా ఇంద్రియాల కన్నా మనసు కన్నా బుద్ధి ఇన్ని లెవెల్స్ డౌన్లో ఉంది శరీరం. ఆ శరీరాన్ని పట్టుకొని నువ్వు తీసుకొచ్చి ఈ నేను మార్పే లేని నేను తీసుకొచ్చి మారే శరీరాన్ని పట్టుకొని కాళ్ళు 5 నిమిషాల్లో కాళ్ళు చేయి ఎర్రగొట్టగలను నేను. కానీ నేను అనే దాన్ని ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది కలిసి ఒక ఎంట్రుక వాసి తగ్గించగలరా? ఒక ఎంట్రుక పెంచగలరా? చెప్పండి. నేను అనేదాన్ని ఎప్పుడన్నా మారింది అది జీవితంలో? మరి దానికి అత్యంత విలువైన మార్పు లేని సత్యానికి అనుక్షణం మారే శరీరానికి రెండు ఒకటని ఎట్టంటున్నా? సరే కాసేపు మీరు అనుకున్నట్టే అనుకోండి, నిజంగా మీరు ఆడే గనక అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తింటున్నాను, ఏం చేస్తానంటే కూర్చున్నాను, ఏం చేస్తానంటే మాట్లాడుతున్నాను, ఏం చేస్తానంటే వంట చేస్తున్నాను, ఇన్ని మాటలు అంటారు. వంట చేస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, తింటూ ఉన్నాను అనే స్పృహ నీకు 24 గంటలు ఉంది. నేను ఆడనే స్పృహ ఎంతసేపు ఉంది మీలో? ప్రతిసారి నేను ఆడనేది గుర్తొస్తుందా? అసలు చిన్నప్పుడు 2 సంవత్సరాలు వచ్చిన దాకా నేను ఆడ మగ అని కూడా తెలియదు ఒకటి. ఇప్పుడు కూడా 24 గంటల్లో నేను ఆడనే స్పృహ ఎంతసేపు ఉంటుంది ఒప్పుకుంటా. కానీ ఆడనే స్పృహ ఎంతసేపు ఉంటుంది? అవసరమైనప్పుడు కొద్దిసేపు మాత్రమే స్పృహ ఉంటుంది. తర్వాత కులం, నేను పలాని కులం అనే స్పృహ ఎంతసేపు ఉంటుంది? అది తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ తెచ్చుకున్నాయి. శరీరం గురించి ఎక్కువగా తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువగా గుర్తుంటుంది. కులం అనేది కొంచెం తక్కువ తెచ్చుకుంటాం కాబట్టి తక్కువ గుర్తుంటుంది. కొంతమంది కులమే గుర్తుండదు అసలు. ఏది వివేకం ఎక్కువ ఉన్న వాళ్ళకి, వివేకం తక్కువ ఉన్న వాళ్ళకి, పొలంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి కొంచెం ఎక్కువసార్లు గుర్తొస్తుంది. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకి అసలు ఒక పని చేసేటప్పుడు పైలట్లు వాళ్ళు పనిచేస్తుంటే స్త్రీలు కూడా పనిచేస్తున్నారు. అవునా? నేను ఆడ అనేది 24 గంటల్లో ఎంతసేపు ఉందని అడుగుతున్నా. నేను మగ అనేది 24 గంటల్లో ఎంతసేపు ఉందని అడుగుతున్నా. మీరే చెప్పండి. మెలకు ఉన్నంతసేపు గుర్తుంటుందా? నువ్వు పని చేసేటప్పుడు ఆడ అనేది గుర్తొస్తుందా? నిజంగా చెప్పు. ఆ వస్తువు, ఆ పని మీద నీకు దృష్టి ఉందా? నేను మీద దృష్టి ఉందా? పని మీదనే ఉంటుంది. పని మీద నేను చేస్తున్నాను, నేను చేయాలని ఉంటుందా? ఆడ నేను చేయాలని ఉంటుందా? ఆడ నేను అనేది మాటి గుర్తురాదు కదా. ఇది కంప్లీట్ చేసుకోవాలి, అది కంప్లీట్ చేసుకోవాలి, ఇది కంప్లీట్ చేయాలి. పక్కన ఒక మగ ఆడకు సంబంధించిన ఏదైనా విశేషం వస్తే అప్పుడు మాత్రమే నేను మగ అనేది గుర్తు వస్తుంది. లేకపోతే నేను అనేది ఎప్పుడు నువ్వు మర్చిపోలా. అర్థమైందా? సో అసలు ఎందుకు? నువ్వు భార్య ఎప్పుడయ్యావు? పెళ్ళైన తర్వాత అయ్యావు. తల్లి ఎప్పుడయ్యావు? పిల్లలు కలిగిన తర్వాత అయ్యావు. టీచర్ ఎప్పుడయ్యావు? ఉద్యోగం వచ్చిన తర్వాత అయ్యావు. ఆయన ఇవన్నీ తెచ్చుకున్నాయే కదా. కానీ ఉన్నాను అనేది కూడా తెచ్చుకున్నదా? ఆడ మగ అనేది కూడా తెచ్చుకున్నదే కదా. అయితే బాగా తెచ్చుకుంటున్నావు అంతే, ఎక్కువగా తెచ్చుకుంటున్నావు అంతే. కరెక్టేనా? సో నేను అనేది మార్పు లేనిది, సత్యము అందరిలో ఉంది, సమానంగా ఉంది. ఇది మారే శరీరాన్ని వేరు, మార్పు లేనిది వేరు. కాబట్టి నా శరీరం నా శరీరం మగ అని చెప్పేది కూడా నా మనసే కానీ నేను కాదు. నా శరీరం నా శరీరం మగ అని చెప్పేది కూడా, అది కూడా చెప్పేది నా మనసే కానీ నేను కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది కూడా నా మనసే, వింటుంది కూడా మీ మనసే. ఇది చెవుల ద్వారా, నోటి ద్వారా. అవునా కాదు చెప్పండి. అసలు నేనైతే నీలో ఉందో అదే నేను నాలో ఉంది. అన్ని బల్బులకి, కరెంటుకి ఒకే కరెంటు ఆధారంగా ఎట్లయితే ఉన్నదో, సమానంగా ఉన్నదో, ఏ లక్షణాలు లేకుండా ఉందో, వెలిగే లక్షణం లేదు,
తిరిగే లక్షణం లేదు, కానీ అది లేకపోతే ఏది లేదు. జగదాధారుడు. అవునా? ఆధారమే కదా అది. నేను అనేది ఆధారమే కదా, అవును మార్పు లేని సత్యమే కదా, అందరిలో ఉంది కదా, సమానంగా ఉంది కదా. ఉంది సార్. మరి అది మగ ఆడవుతుందా? లేదు సార్. మరి నేను ఆడనుకున్నంత కాలం నువ్వు పరమాత్మని ఎట్టవుతావు? నేను అనేది పరమాత్మ. ఈ బుద్ధి లేని ఆలోచనలు చేసే మనసే జీవాత్మ. ఈ మారే మనసే. అది కాసేపు ఆడనుకుంటుంది, కాసేపు టీచర్ అనుకుంటుంది, కాసేపు ఇది అనుకుంటుంది. మారే మనసే, ఈ శరీరాన్ని నడిపించే ఈ మనసే జీవాత్మ. జీవాత్మలు అనేకం, ఎన్ని శరీరాలు ఉంటే అన్ని. అది మారుతా ఉంది. ఆ మనసును తీసి అవతల పడైతే జీవుడు లేడు, ఆ జీవాత్మ లేదు. అప్పుడు శరీరం లేదు, అవసరం లేదు. నిద్రలాగా గాఢ నిద్రలో మనసును తీసి పక్కన పడేసావుగా. శరీరంతో పనే ఉంది. శరీరం ఉందో తెలియదు, మనసు ఉందో తెలియదు, బుద్ధి ఉందో తెలియదు. ఏ బాధ లేకుండా, ఏ భయం లేకుండా, ఏ వెలితి లేకుండా, ఏ ఆడమగ అనేది లేకుండా ఉన్నాను అనేది ఉన్నది. మార్పు లేకుండా ఉన్నది. ఆ నేనే ఈ నేనై ఉన్నది. లేచిన తర్వాత ఆ నేను వేరు, ఈ నేను వేరు అని ఎవడన్నా అంటాడా? ఈ నేను 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 అనే మార్పు లేకుండా 24 గంటలు. అదిగాక అసలు మొదట్లో చెప్పాల్సిన పాయింట్, ప్రతి ఒక్క మనసు కూడా అజ్ఞానంతో ఉన్నప్పటికీ ప్రతి మనసు కూడా కోరుకునేది నేను శాశ్వతంగా ఉండాలని. అజ్ఞానంతో ఉన్నప్పటికీ ప్రతి మనసు కూడా కోరుకున్నది పూర్ణత్వాన్ని. శాశ్వతంగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి. ఏది పూర్ణం? భారతదేశం మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఒక నాగపూర్ ఒకటి నీకు ఇవ్వనంటే నువ్వు వెలితితోనే ఉంటావు. ప్రపంచం మొత్తం నీకు ఇస్తాను, చిన్న బంగ్లాదేశ్ నేను నట్టు పెట్టుకుంటానంటే అంత ఇచ్చినాడు ఇది ఎందుకని వెలితితోనే ఉంటావు. సృష్టి మొత్తం నీకు ఇస్తాను, ఒక చిన్న గ్రహం నా దగ్గర అంటే అప్పుడు కూడా పూర్ణత్వంలో నువ్వు ఉండవు. 99 ఎకరాలు నీకుండి 1 ఎకరం వేరే వాళ్ళు నీ దాంట్లో ఉంటే పూర్ణత్వంతో నువ్వు ఉండవు. అది కలిసిన దాకా నిద్రపోవు నువ్వు. అసలు వాడు కూడా 100 acres అనుకుంటాడు, కానీ నా వల్ల కాదని రాజీపడి వెలితితో జీవిస్తూ ఉంటాడు. వాడు వెలితితో జీవిస్తాడు, వీడు అది అయిన దాకా కుదరదు. అంటే పూర్ణత్వం అంటే ఏంటి? నాది ఎక్కువైతే నేను ఎక్కువ అన్నాడు. పూర్ణత్వం పొందాలని ఇంకా ఎక్కువగా ఉంటే సృష్టి మొత్తం నాదై ఉన్నప్పుడు అప్పుడే తృప్తి. సృష్టి మొత్తం అంటే అనంతం. నాది అనంతం అయితే నేను అనంతం అనే ఇది. నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువైతే నేను తక్కువ అనే అజ్ఞానంతో ఉన్న మనసు, మన మనసు నాది అనంతమై ఉండాలని కోరుకున్నానంటే నేను అనంతమై ఉండాలనేది మన మనసులో ఉన్న కోరిక. అజ్ఞానంలో ఉన్నప్పటికీ మనసులో ఉన్న అసలు కోరిక ఏంటంటే నేను అనంతమై ఉండాలి, నేను శాశ్వతమై ఉండాలి. మరి ఇప్పుడు చెప్పండి, మరి నేను అనేది మార్పు లేదు కాబట్టి అది శాశ్వతమా అశాశ్వతమా? శాశ్వతమే కదా. అంటే ఒక కోరిక నెరవేరింది కదా. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు లేదు, బుద్ధి లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. అప్పుడు ఏది బాధలు కానీ, ఏ భయాలు కానీ, ఏ వెలితి కానీ, ఏ మరణం కానీ ఏదైనా అనుభవిస్తున్నాం మనం? మరణం లేని స్థితిని అనుభవిస్తున్నాం మనం. ఇకపోతే ఇంకా పూర్ణత్వం అన్నాం కదా. అంటే వెలితి లేకుండా ఉండాలి కదా. అది కూడా ఒకసారి చూస్తే అయిపోతుంది. ఇది ఏ మనసు అయితే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుందో, నేను శాశ్వతంగా ఉండాలని. చూడు, నా ఆత్మ శాశ్వతంగా ఉండాలని ఎవరు కోరుకోవట్లా. నా ఆత్మ ఉంటే ఎంత, పోతే అంత. నేను ఉండాలనుకుంటాడు కానీ ఎవడైనా నా ఆత్మ ఉంటే చాలని ఎవడు అనుకోవట్లా. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఉండాలని ఆరాటపడుతున్నాడు కానీ నా ఆత్మ ఉంటే చాలని ఎవడన్నా అనుకుంటాడా? నేను ఉండాలనుకుంటున్నావు, నేను శాశ్వతమే, బికాజ్ సత్యం కాబట్టి. నెంబర్ 1. లేకపోతే పూర్ణత్వం. దాని సైజ్ ఎంత? పూర్ణత్వం అంటే ఎంత అయితే పూర్ణత్వం? అనంతం అయితేనే పూర్ణత్వం. అనంతమైతేనే, అనంతం కన్నా ఎంత తక్కువైనా వెళ్తే కదా. అర్థమైందా? ఇప్పుడు ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, చాలా ఫాస్ట్గా చెప్పాను, టైం అయిపోతుందని. ఏదో అంతకుముందు సబ్జెక్టులు కొంచెం స్లోగా వెళ్ళాననే ఉద్దేశంతో. ఇప్పుడు భారతదేశం మొత్తం మీకు ఇచ్చాను. నాగపూర్ ఎందుకు వెళ్ళాలంటే నాగపూర్ భారతదేశంలో మధ్యలో ఉంటుంది, అందుకని. హైదరాబాద్ అని కూడా నేను చెప్పొచ్చు. అర్థమైందా? లేకపోతే మీరు కర్ణాటక ఉందా, బెంగళూరు తప్ప అంట. బెంగళూరు తప్ప మొత్తం దేశం మొత్తం మీకు ఇస్తున్నానంట. అప్పుడు మీ ఆలోచన ఎక్కడ ఉంది? తృప్తిగా ఉంది, గొప్పగా ఉంది. కానీ అది ఎందుకు ఇవ్వలేదబ్బా? నీ ఆలోచన అంటే వెలితి. నార్మల్గా నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ అంటావు, అవునా? మరి ఆ కాస్త లేదంటే కొంత వెలితే కదా నీలో, ఇంకా పూర్ణత్వం రాలేదుగా. అట్లానే
ప్రపంచం మొత్తం నీకు ఇచ్చి ఒక చిన్న దేశం ఇవ్వలేదంటే మళ్ళీ అది ఎందుకు ఇవ్వలేదప్ప అని ఆలోచన ఉంటుంది కదా. ఉంటుంది. సృష్టి మొత్తం నీకు ఇచ్చి ఒక చిన్న గ్రహం నా దగ్గర పెట్టుకుంటే ఇంత ఇవ్వగలిగిన వాడు, ఇంత ఇచ్చేవాడు, ఇంత ప్రేమతో ఇచ్చేవాడు అది ఎందుకు కట్టి పెట్టుకున్నాడు అని. లేదు అది కూడా తీసుకో, ఒక్క ఇంటికి నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్తున్నానంటే అప్పుడు నీ ఆలోచన ఏంటంటే ఇంత శక్తి గలవాడు, ప్రపంచ సృష్టి మొత్తమే నాకు హ్యాండ్ ఓవర్ చేయగలిగిన వాడు ఒక ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నాడు అబ్బా. ఓ ఆయనకున్న శక్తితో ఈ ఎంట్రుకతో దీనికన్నా పెద్ద సృష్టి అక్కడ తయారు చేస్తాడేమో, అప్పుడు నాకు ఇచ్చింది మొత్తం తక్కువ అవుతుందేమో అని భయం. అంటే అంటే నువ్వు కోరుతుంది నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ అనే అజ్ఞానంలో ఉన్న మనసు కోరుతున్నది ఏంటంటే నేను అనంతంగా ఉండాలి. నేను అనంతమైనప్పుడు నాది అంత ఇక క్వశ్చనే లేదు, ఇంకా పూర్ణత్వమే. సో నాదే అనంతం అయితే నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ, నాది తక్కువ అయితే నేను తక్కువ అని అజ్ఞానంలో ఉన్న మనసు నాది అనంతమై ఉండాలంటే నేను అనంతమై ఉండాలని కోరుతున్నాడు. మరి నేననేది అనంతమా పరిమితమా చెప్పు. ఇప్పుడు నేననేది శాశ్వతం సత్యమని తెలిసిపోయింది. మరి నేను యొక్క సైజ్ ఎంత? టైం వైజ్ ఏమో సత్యం, స్పేస్ వైజ్ సైజ్ వైజ్ నేను అనేది సైజ్ ఎంత. కానీ మనసు కోరుకునేదేమో అనంతమై ఉండాలి. మనసు కోరుకునే నేను అనంతమై ఉండాలి, సత్యమై ఉండాలి. సత్యం అనేది ప్రూవ్ అయింది. మరి నేను యొక్క సైజ్ ఎంత? రెండో కోరిక తిరగాలంటే నేను అనంతమై ఉండాలిగా. నేను అనంతమై ఉండాలా, నా చెయ్యి అనంతమై ఉండాలా? అసలు నేను అనంతమైతే అన్ని నాలోనే ఉంటాయిగా. నేను అనంతమైతే అన్ని నాలోనే ఉంటాయిగా. సో నేను అనంతమై ఉండాలనుకున్నా కానీ నా షర్టు ప్యాంటు అనంతమై ఉండాలా, నా చెయ్యి కాలు అనంతం ఉండా ఇల్లు అనుకోవట్లేదుగా. అవునా? అలాంటప్పుడు నేను యొక్క సైజ్ ఎంత? ఎవరన్నా చెప్పండి. నేననేది ఎక్కడుంది మీలో? నేననేది సత్యమని తెలిసింది, అందరిలో ఉందని తెలిసింది, సమానంగా ఉందని తెలిసింది, అది భగవంతుడు అయ్యే అవకాశం ఉందని తెలిసింది. కానీ నేను యొక్క సైజ్ ఎంత? అది ఎక్కడుంది? శరీరంలో ఎక్కడుంది సైజ్ ఎంత? నేను అనే దానికి. నా చెవు కాదు, నా కన్ను. ఇదిగో అమ్మా, నీ కన్ను ఎక్కడుంది, దాని సైజ్ ఎంత నేను కూడా చూడగలుగుతున్నా. నీ చెవు ఎంత ఉంది, దాని సైజ్ ఎంత నేను చూడగలుగుతున్నా. నువ్వు ముక్కు ఎంత ఉంది, దాని సైజ్ ఎంత నేను చూడగలుగుతున్నా. అది ఎక్కడుంది సైజ్ ఎంత రెండు చూడగలుగుతున్నావు. కానీ నేను అనేది నా ముక్కు నా చెవి కాదు కాదు. నేను అనేది ఎక్కడుంది శరీరంలో? హృదయంలో సార్. హృదయంలో సార్. హృదయం అంటే గుండె. హృదయం అంటే మూలము, గుండె కాదు. హృదయం అంటే మూలం అని అర్థం. ఇప్పుడు దీపం వెలుగులాగా ఉంటది అని నా ముఖం కాదు. ఇగో మీ తెలివి మీకు అనుభవం తెలియని మాటలు ఎక్కడ మాట్లాడకండి. దీపం అంట అణుగంట మూల. హృదయం అంటే మూలం అని అర్థం. అంటే ఉదాహరణ నేను చెప్తా. మూలం అంటే ఏంటో తెలుసా? చూడు, నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను కదులుతున్నాను అనేదానికి మూలం ఏముంది? నేనేగా. అయిపోయింది. నేనే మూలంలో ఉంది. నేను ఎక్కడుందో చెప్తాను. ఇప్పుడు అదే అడుగుతున్నా. నేను అనేది మూలమే. అది ఎక్కడుంది, దాని సైజ్ ఎంత? సైజు అనేసి ఏం లేదు కదా సార్. అంటే లేనట్ట ఉన్నట్ట నేను అనేది? అపరిమితం. అబ్బా, అటు నుంచి ఎటు వెళ్ళలేక అపరిమితం అని చెప్తున్నారు. కరెక్ట్. ఈ ఆన్సర్ కరెక్ట్. కానీ లాటరీ వేసినట్టు ఉండకూడదు కదా. నేను అందరి గురించి చెప్తున్నా, మీరు బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కొంచెం ఆలోచించి చూడండి. ఇప్పుడు నా ముందు మీరున్నారు, మీ ముందు నేనున్నాను. మీరు ఎక్కడున్నారంటే నా ముందు ఉన్నారు, నేను ఎక్కడున్నానంటే మీ ముందున్నా. కానీ ఈ చుట్టూ ఈ ల్యాప్టాప్ ఏదో ఉంది, దాన్ని పట్టించుకోం కదా మనం. అవునా? పట్టించుకోం కదా. అది మన మనసులో పెట్టుకోం కదా. నిన్ను గమనిస్తా గానీ ఈ చుట్టూ దీన్ని గమనించను కదా. ఓకేనా? నేను నీ ముందున్నాను, నువ్వు నా ముందున్నావు. అవునా? నేనే అన్నట్టు, నా చెయ్యో కాలం ఉన్నట్టు అనిపించట్లా, నేనే నీ ముందున్నట్టుంది. అవునా? కరెక్టేనా? అయితే ఇప్పుడు ఇందాక అనుకున్నామే, ఇది ఇంట్లో ఏదో అలాంటి టైంకి ఏదో చేసి వచ్చావు, అది ఎవరో చూసుకోకపోతే కొంచెం ప్రమాదం అయ్యేటట్టు ఉంది. సడన్గా అది గుర్తొచ్చింది.
గుర్తొచ్చినప్పుడు నేను అక్కడ పెట్టొచ్చాను కదా, మరి మా అమ్మకు గుర్తుందో లేదో, చేసిందో లేదో అనే అనుమానం వచ్చినప్పుడు సీరియస్గా నువ్వు ఎక్కడ పెట్టావో, అది చూశారో చేశారో అనే ఆలోచన చేసేటప్పుడు ఈ నీలో ఉన్న ఈ మనసు ఈ శరీరంలో ఉంటుందా, ఇంటి దగ్గర ఉంటుందా? నీ మనసు ఈ శరీరంలో ఉంటుందా, ఇంటి దగ్గర ఉంటుందా? మనసు ఇంటి దగ్గరే ఉంటుంది కదా. మనసు ఇంటి దగ్గరే ఉంటుంది. మనసు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి నీలో ఉన్న నేను అక్కడ ఉన్నట్టుందా, ఇక్కడ ఉన్నట్టుందా? ఇక్కడే ఉంటాడు. ఆగండి 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 ఆగండి. అక్కడ ఉన్నప్పుడు నీ మనసు అక్కడ ఉన్నప్పుడు నీ కళ్ళు చూడగలవా? కళ్ళ ముందున్న దాన్ని చూడగలవా? చెవులు వినపడగలవా? నీ శరీరం ఎక్కడుందో అనే స్పృహ నీ మనసులో ఉంటుంది ఆ టైంలో. అలాంటప్పుడు ఈ శరీరం ఎక్కడుందో ఈ శరీరంలో నేననేది తెలియబడుతుందా నీకు? ఇంటి దగ్గర తెలియబడుతుందా నేననేది? ఇంటి దగ్గర ఉన్నట్టు తెలియబడుతుందా నేననేది? ఇక్కడ శరీరంలో ఉన్నట్టు తెలియబడుతుందా? ఇంటి దగ్గర తెలియబడుతుంది సార్. ఇంటి దగ్గరే ఉన్నట్టు తెలియబడుతుంది కదా, అవునా? ఇంతెందుకు, సినిమాలో ప్రేయసి ప్రేయకులు ఛాన్స్ లేకపోతే డ్యూయట్లు పాడుకుంటారు. డ్యూయట్లు పాడుకునేటప్పుడు ఎక్కడో పెద్ద మైదానంలో డ్యూయట్లు పాడుకుంటే ఒకళ్ళే అనుకునేది, ఇద్దరు ఉన్నట్టుగా ఊహించుకుంటారు. ఊహించుకుంటే ఈ ఊహించుకునేవాడు ఇది అది ఇది మైసూర్లో గార్డెన్స్ ఉంటాయిగా, అక్కడ ఊహించుకుంటుంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉంటే వాళ్ళలో నేను ఎక్కడున్నట్టు ఉంటుంది. అప్పుడు చుట్టుపక్కల ఏముందో ఒళ్ళు తెలియకుండా ఉంటాడు. కరెక్టేనా? సో మనసు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటుంది. అవును, తెలియబడుతుంది. సారీ, ఉంటుందని నేను అంటల్లా. మనసు ఎక్కడ ఉంటే నేను అనేది అక్కడ తెలియబడుతున్నది. ఇంతెందుకు, ఎప్పుడో క్రికెట్ ఏదైనా చూసినప్పుడు అది గుర్తు తెచ్చుకుంటే, పలానా బాల్ ఇట్లా వెళ్ళినప్పుడు అది బాగా గుర్తు చేసుకుంటే 100% దానిలో ఇన్వాల్వ్ అయినప్పుడు నీ మనసు ఆ క్రికెట్ గ్రౌండ్లో ఆ కెమెరా ఎక్కడ పెట్టిందో అక్కడ ఉంటుంది. అవునా? అప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు అక్కడ ఉన్నట్టు. అంటే మనసు ఎక్కడికన్నా వెళ్ళగలదు, కానీ నేను అనే తోడు లేకుండా మనసు ఎక్కడ ఉండదు. ఆఖరి కళలో కూడా ఎక్కడికి మనసు వెళ్ళినా అక్కడికి నేను అనే తోడు ఉన్నది. కరెక్టేనా? కరెక్టే సార్. మనసు వెళ్ళలేని చోటు ఉందా ఈ సృష్టిలో? లేదు సార్. మరి మనసు వెళ్ళలేని చోటు ఉన్నప్పుడు, మనసు ఎక్కడికి వెళ్ళినా నేననే తోడు అక్కడ ఉన్నప్పుడు, మనసు ద్వారానే నేను గుర్తిస్తున్నాం, మనం బయట పెడుతున్నాం. అవునా? నేను ఎట్లా బయట పెడుతున్నాం? ఒకళ్ళకొకళ్ళం నేను అనేది బయట తెలుస్తుందా? తెలియట్లా. నేను పెడుతున్నాను, నేను మీరు ఉంటున్నారు కదా. ఈ నేను అనేది మనసుతో గుర్తించి మాటలతో ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం, అంతే కదా? అంటే ఆ ఉన్నదాన్నే మనసు గుర్తించినప్పుడు తెలుస్తుంది. మనసు గుర్తించినప్పుడు నిద్రలో ఉన్నప్పుడు తెలియట్లా. మనసు ఎక్కడుండి గుర్తిస్తే అక్కడున్నట్టు తెలుస్తుంది. మనసు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడే ఉంటుంది. అలాంటప్పుడు మనసు ఉన్న చోటే నేననేది ఉన్నట్ట, అంతటా నేనున్నట్ట? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అయితే ఇంట్లో కరెంటు పోయింది, కింద ఫ్లోర్ ఉంది. అవునా? మార్బుల్ ఫ్లోర్ అనండి, లేకపోతే ఏదో ఒకటి అనండి, ఫ్లోర్ ఉంది. చిమ్మ చీకటి ఉండటం వల్ల మీకు ఫ్లోర్ ఏం కనపట్ల. చిన్న టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైటు ఇది ఇంతగా పడుద్ది, ఏరియా 2 అంగుళాలు. టార్చ్ లైట్ ఎక్కడ వేస్తే అక్కడ ఫ్లోర్ కనపడదా? టచ్ మా ఫ్లోర్ అంతా కనపడుద్దా? కనపడదు కదా. ఎక్కడ లైట్ పడిందో అక్కడే ఫ్లోర్ తెలుస్తుంది. ఇప్పుడు అదే లైటు టార్చ్ ఇటు పక్కకి వేస్తే ఇక్కడ ఫ్లోర్ ఇది నేల కనపడుతుంది. ఇంకో చోట వేస్తే అక్కడ నేల కనపడుతుంది. కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, ఆ నేల అనేది ఈ లైట్ వేసిన దగ్గరే ఉన్నట్ట, అంతటా ఉన్నట్ట? నీ మనసు ఉంటే తెలుస్తుంది. మనసు ఉంటే అక్కడ నేను అనేది ఎక్కడ ఉంటే అక్కడ తెలుస్తుంది. అంతేగాని వేరే చోట లేదనే కాదు కదా. సైజ్ అనేది లేదుగా. నేననేది ఇంత సైజ్ అని చెప్పలేవుగా నువ్వు. ఫిజికల్గా లిమిటేషన్ ఏం లేదుగా. మార్పు లేదు, సత్యం అని తెలుస్తుంది. అందరిలోనూ ఉంది, సమానం ఉందని తెలుస్తుంది సత్యం. నీ మనసు ఎక్కడికి వెళ్ళినా ఆధారంగా ఉన్నట్టు తెలుస్తాను. నీ కళ్ళలో కూడా తెలుస్తానే ఉంది, ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. అసలు ఒక మాట, రైలు ఎంత వేగంగా ప్రయాణం చేసినా
పట్టాల కన్నా స్పీడ్ వెళ్తుందా ముందుకి? పట్టాలు ఉంటాయి, వెళ్ళదు. రైళ్ళు ఉంటాయి కదా కింద, రైల్స్. ఎంత స్పీడ్ అన్నా ఇంజన్ పెట్టు, దానికన్నా ముందే ఉంటుంది ఎప్పుడు పట్ట. అది కదలదు, కదలదు, అన్లిమిటెడ్గా ఉంది. కాబట్టి ఈ రైలు ఎంత వేగంగా వెళ్ళినా, మనసు ఎంత వేగంగా వెళ్ళినా నేను అనే దానికన్నా ముందుండదు. ఎందుకంటే నేను అనేది అంత స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అర్థమైంది సార్. మీరు పిక్నిక్ వెళ్ళే బస్సు ఎక్కారు, ఎక్కినప్పుడు లైట్లు వేయలేదు, అర్ధరాత్రి ఎక్కించారు, రోడ్డు కనపట్టలేదు, రోడ్డు లేదు, ఎక్కడికి వెళ్తుందని గొడవ చేస్తారా? లైట్ వేస్తాడు, లైట్ వేయగానే అంత దూరం లైట్ కనపడుద్ది, అయ్యో ఇంత దూరం ఉంది ఎట్టా అని అంటారా? లైట్ పడతా ఉంటే ఎంత వెళ్తుంటే రోడ్డు ఉంటానే ఉంది. రోడ్డు ఇది కంటిన్యూస్, రోడ్డు నేను అనేది కంటిన్యూస్. దానికి మార్పు లేదు, దానికి ఆధారం లేదు, దానికి ఏ లక్షణాలు లేవు. ఏది చేసిన మనసే, దాని మీద ప్రయాణం చేసి దాన్ని ఆధారం చేసుకొని ప్రయాణం చేసే మనసులోనే కొన్ని కార్లు వేగంగా వెళ్తాయి, కొన్ని కార్లు నెమ్మదిగా వెళ్తాయి, కొన్ని కార్లు బ్రేక్ వేస్తాయి, కొన్ని కార్లు యాక్సిడెంట్ చేస్తాయి. మన మనసులు క్లాష్ చేసుకున్నట్టు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ ఏర్పరచుకునేది, గందరగోళం చేసుకునేది, వెనకబడేది, ముందుబడి ఈ మనసులో ఉంది. కానీ నేనులో ఎక్కడ తేడా ఉంది? సో నేను పరిమితి ఎక్కడ ఉంది? పరిమితి లేనప్పుడు ఇంట్లో కరెంట్లో ఫ్యాన్కి ఒక సపరేట్ కరెంటు, చిన్న బల్బుకి ఒక సపరేట్ కరెంటు, పెద్ద ఒక సపరేట్ కరెంటు, అట్లా ఉన్నాయా? అన్ని కరెంట్లు ఒకటేనా? కరెంట్ అంతా ఒకటే సార్. మరి కరెంటుకి పరిమితి లేదు కాబట్టి అన్నిట్లో ఉన్నది ఒకటే కరెంటు. నేను అనేది పరిమితి లేనప్పుడు అందరిలో ఉన్న నేను ఒకటే. ఓకే సార్. అది సత్యమే కాదు, అందరిలో ఉన్న నేను ఒకటే. ఎక్కడ కామన్ ఉంది? ఇది ఈ మార్పు లేని నేను అనేదే పరమ సత్యము, భగవంతుడు, పరంబ్రహ్మ, పరమాత్మ. భగవంతుడను, పరబ్రహ్మను, పరమాత్మను, దేవుళ్ళు కాదు. కృష్ణుడు కాదు. కృష్ణుడు బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కృష్ణుడు బ్రహ్మతో పోల్చుకోదగిన వాడే గాని కొన్ని బాధ్యతలు, కొన్ని లక్షణాలు ఉన్నవాడు కృష్ణుడు. విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెబుతారు. ఒక మనిషి కొన్ని లక్షణాలు, కొన్ని బాధ్యతలు, గొప్ప అయినా తక్కువైనా. కానీ పరబ్రహ్మకి ఏ బాధ్యత లేదు, ఏ లక్షణాలు లేవు. కరెంటుకి ఏ బాధ్యత లేదు. బల్బు మాడిపోతే కరెంటు పోతుందా? ఈ శరీరం పోతే నేను పోతుందా? పోవట్లేదు. అల పోతే సముద్రం పోతుందా? నీరు పోతుందా? అలా పుట్టింది, అలా పెరిగింది, అలా పోయింది, అలా పోయింది. మరి సముద్రం పుట్టిందా? సముద్రం పెరిగిందా? సముద్రం పోయిందా? నీరు పుట్టిందా? నీరు పెరిగిందా? నీరు పోయిందా? నీరు ఎక్కడ? ఆకారం ఎక్కడ? బాధ్యత ఎక్కడ? అన్ని అలలకు ఒకటే నీరు కదా, ఒకటే సముద్రం కదా. అన్ని కరెంట్స్కి ఒకటే కరెంటు కదా. కరెంటుకి ఏ లక్షణాలు లేదు, ఏ పరిమితి లేదు. అనంతమై శాశ్వతమై ఉన్నట్టుగా నేను అనే దేన్నే పరమ సత్యాన్ని గుర్తించక నేను పరమాత్మనాలే ఈ టెంపరీగా ఉన్న ఈ మనసే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. కాబట్టి కోర్, దీన్ని నడిపించే ఆత్మ అంటే కోర్, లోపల నుంచి మూలంలో ఉన్నదంటే కేవలం టెంపరీ శరీరానికి మూలంలో ఉన్న ఆ కోర్ని జీవాత్మ అంటారు. అది ఇంతవరకే, ఈ శరీరం వరకే మూలం. నేను అనేది అన్నిటికీ మూలమే. నేను అనేది అన్నిటికీ, అందరికీ సమానంగా మూలమే. కరెంట్ లాగా. ఎనీ డౌట్? ఎనీబడి? రంగనాథ్ సార్ ఒకసారి అందరిని అన్మ్యూట్ చేయొచ్చు. ఎవరెవరికి డౌట్ ఉంటే వాళ్ళు డౌట్లు ఉంటే అడగండి. లక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేశారు సార్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం బేసిక్ టాపిక్ టచ్ చేసా కానీ. భవాన్సి సుభాషిణి మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేయట్లేదు. నెక్స్ట్ సుభాషిణి మేడం చేసుకున్నాము. భవానీ రైట్. ఎనీ డౌట్? అసలు భగవద్గీత అనే పేరుకి అర్థమే, గీత అంటే మార్గము, సూచన. భగవత్ అంటే సంపూర్ణ శక్తి. ఎవరైనా మాస్టర్స్ ఇంకెవరైనా అడగొచ్చండి. ఎక్స్ప్లెనేషన్ తో మనకున్నటువంటి ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా అడగండి. పూర్తి డౌట్లే పోయింటాయి సార్. మళ్ళీ ఇంకా డౌట్ లేకుండా చెప్పారు. నేను ఇంకోటి ఏంటంటే ఎక్కువ చెప్పినట్టు ఏమి అనిపించలే నాకు.
కానీ శ్లోకాలు ఎక్కడ తీసానా, ఏదో ఒక శ్లోకం ఇక్కడ తీశాను కానీ అది కూడా సపోర్ట్గా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ఎంత చెప్పినా మనిషికి అంత విలువ ఇవ్వం కదా మనం. కానీ మంచి సబ్జెక్ట్ సార్. నేను అంటే ఇంత డీటెయిల్డ్ గా తెలియదు కదా సార్. చూడండి, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో గీతలు ఉన్నాయి, భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని మించిన, ఈరోజు మనం మించిన సత్యాన్ని తెలియజేసే ఇంకొక గ్రంథం ఈ సృష్టిలో ఉంటే మీరు ఎవరైనా చెబితే నేను చాలా సంతోషిస్తాను. మనం ఈరోజు తెలుసుకున్నది ఊరికి ఒక్క శ్లోకం కూడా, అది కూడా భగవద్గీతని మరీ పక్కన పెట్టకూడదని ఒక్క శ్లోకాన్ని రెఫరెన్స్ తీసుకొచ్చుకున్నాం. రెండో శ్లోకం మీరు చెప్పింది అందులో ఉందని చెప్పాను తప్ప ఎక్కడ కూడా. అంటే అర్థం ఏంటి? నేను అనేది అందరిలో సమానంగా వ్యాపించిన పరమ సత్యం, అదే భగవంతుడు, అదే పరబ్రహ్మ అయినప్పుడు, ఇంత దగ్గరగా ఉన్నప్పుడు దాని మీదే ఆధారపడి నేను అనుకుంటూనే నేను గుర్తించలేని బుద్ధికి బుద్ధి ఉన్నట్ట లేనట్ట చెప్పండి. లేనట్టే మరి కొంచెం మేలుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఓకే దీన్ని గుర్తించకుండా ఎన్ని శాస్త్రాలు చదివితే మైండ్ అంత కన్ఫ్యూజన్లో పడతారు. మీరు ఎన్ని ఎక్కువ పుస్తకాలు చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజన్లో పడతారు, గ్యారంటీ. అవును సార్. సో నిజమైన సత్యాన్ని తెలుసుకోవటానికి నోవేర్ టు గో, నథింగ్ టు గెట్. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అన్ని వదిలేయటమే. మనసును వదిలేయి, మనసును పక్కన పెట్టండి. నేను సత్యం, నేను అనంతం అని తెలిసినప్పుడు ఈ మనసుకేం పని? అది ఉంటే తృప్తి, ఇది ఉంటే బతుకుతామనే బుద్ధి లేని బుద్ధి. 24 గంటలు మనం చేసేదంతా ఇది ఉంటే తృప్తి అంటే నిండుదనం, ఇది ఉంటే బతుకుతాం. ఏంది? ఏది ఉన్నా లేకపోయినా ఈ శరీరం గ్యారంటీగా చచ్చిపోయేదే. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది సాయం చేసిన, సకల దేవతలు సాయం చేసిన ఈ శరీరం ఉండేది కాదు. నేను సత్యమనే గుర్తించకపోతే ఈ సృష్టి మొత్తం నీకు ఇచ్చినా కూడా నీకు తృప్తి కలగదు, నిండితనం కలగదు, పూర్ణత్వాన్ని పొందలేవు. నేను అనేది సత్యము, నేను అనేది అనంతమని గుర్తించిన బుద్ధికే తృప్తి, ధైర్యము అన్నీ. అలాంటప్పుడు తృప్తి కోసం, బతకడం కోసం ఈ మనసు ఏర్పరచుకున్న ఆలోచనలన్నీ, అర్థాలన్నీ అర్థం లేనివి, వ్యవహారాలే. ఆల్ మీనింగ్స్ ఆర్ మీనింగ్లెస్. ఆల్ మీనింగ్స్ ఫర్ హ్యాపీనెస్, ఫర్ సర్వైవల్ ఆర్ మీనింగ్లెస్. బతకడం కోసం, తృప్తి కోసం మనం మనసు జన్మల నుంచి ఏర్పరచుకున్న అర్థాలన్నీ కూడా అర్థం లేనియే. కానీ వాటికే అర్థాలు ఉన్నాయని దానికి ఎడిక్ట్ అయ్యి జీవిస్తుంది బుద్ధి, మనసు. కనీసం మనం ఎడిక్ట్ అయ్యామని కూడా తెలుసుకోకుండా అజ్ఞానంలో కొట్టుకుపోతున్నాం. ఒక సారాయి తాగేవాడి కన్నా మనం వీఆర్ మోర్ ఎడిక్టెడ్ టు రాంగ్ థింగ్స్. ఇది ఉంటే తృప్తి, ఇది ఉంటే బతుకుతాం అనేది. ఏది ఉంటే ఈ శరీరం బతుకుతుంది, ఏది ఉంటే బయట ఈ నిండుదనం వస్తుంది, పూర్ణత్వం వస్తుంది, అనంతమైన స్థితి కలుగుతుంది చెప్పండి. ఎక్సెప్ట్ నోయింగ్ ది సెల్ఫ్ అండ్ బీయింగ్ విత్ ది సెల్ఫ్ అండ్ థ్రోయింగ్ ఆల్ ది మీనింగ్స్ దట్ ఆర్ క్రియేటెడ్. ఏర్పరచుకున్న అన్ని అర్థాలను తోచి అవతల పడేస్తే అదే నమః. మనః అంటే మనసు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు. మనః అంటే, నమః అంటే తోసేయి, మనసును వదిలేయి, పూర్తిగా వదిలేయి, సాక్షిగా ఉండిపో. ఇది నమః అంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నమః అంటే నో మైండ్. మనసులో వస్తూ ఉంటుంది, పట్టించుకోవద్దు. సముద్రంలో వెళ్ళే పడవలు వాళ్ళు అలలను పట్టించుకుంటారు, అల్లను దాటి వెళ్ళిపోతాడు అంతే. అలలు ఆగిందాకా ఆగుతాడా? అలలను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అంతే. మనసును పట్టించుకుంటే అందులో ఇరుక్కుపోతాం మనం. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. చిన్న చిన్న విషయాలు కల్పించుకొని పెద్ద తెలివి ఉన్నప్పుడు అందులో ఇరుక్కుపోయి దానికోసం అసలు పొరుగు పోయిందని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. పొరుగు పోవటం అంటే నేను తక్కువనే ఏర్పరచం కదా. నా మార్పు తక్కువైతే నేను తక్కువ అవుతుందా, నా ఎత్తు తక్కువైతే నేను తక్కువ అవుద్దా, నా లావు తక్కువైతే నా ఆస్తి తక్కువైతే నేను తక్కువ అవుద్దా, నా ఫ్రెండ్స్ తక్కువ నేను తక్కువ, నాది 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 అన్ని తక్కువైనా నేను అనేది ఏమాత్రం మార్పు చెందదు, ఒక్క ఇంటికో కూడా తగ్గదు. నేను అనేది పరమసత్యం. అసలు నేను అనేది పరమసత్యం, అది పరమాత్మ. ఇది తెలియని మనసు అంటే జీవాత్మ. ఇది తెలియని మనసు అంటే జీవాత్మ కలిగించుకున్న అజ్ఞానమే. ఈ వెలితి, ఈ అవమానం, ఈ ఆత్మహత్యలు, హత్యలు, ఇవన్నీ కూడా బాధలు, భయాలన్నీ కూడా. నేననే దానికి మరణమే లేనప్పుడు భయం ఎక్కడా? తక్కువ అనేది లేనప్పుడు బాధ ఎక్కడా? ఇంకొక మాట, ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువ అనేది.
ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువ అనేది. నిజంగా చెప్పండి, నేను అనేది ఎప్పుడైనా తక్కువ అవుతుందా చెప్పండి ఇప్పుడు ఈ రోజు క్లాస్ అయిన తర్వాత? లేదు, కాదు. కానీ మనం ఎడిక్ట్ అయిపోతున్నాం. కాబట్టి దీన్ని గట్టిగా నిలబెట్టుకొని నలుగురు పంచుతుంటే మనం ఆ ఎడిక్షన్ నుంచి డీ ఎడిక్షన్ అంటే వ్యసనాన్ని నుంచి బయటపడవచ్చు. నిజంగా చెప్పండి, ఈ వెలితి లేనివాడికి సారాయిలు ఇవన్నీ ఎడిక్ట్ అవుతాడా? తెలియకుండా అజ్ఞానంతో కలిగిన వెలితి, అవమానాలు, ఇవన్నీ అసంతృప్తిని భరించలేక తన మనసును చంపుకోవటానికే ఈ బయట సారాయి డ్రింకులు ఇవన్నీ ఉంటాయే. ఆ ఎడిక్షన్ కూడా ఎందుకు వస్తుందంటే ఈ నేను అనే దాన్ని ఏమాత్రం గుర్తించకపోవటం వల్ల. మనం కొంతలో కొంత అన్నా గుర్తిస్తున్నాం కాబట్టి తెలుసు తెలియకో కొంత స్టేబుల్గా ఉండగలుగుతున్నాం, కానీ మనం పూర్తిగా కూడా జ్ఞానంగా తృప్తిగా ఉండటం లేదు. నేను అనేది సత్యము, నేను అనేది పరమాత్మ, మనసు అనేది జీవాత్మ. ఆ మనసును తీసేస్తే మనం పరమాత్మగా మిగిలిపోతాం. అప్పుడు శరీరం అవసరం లేదు, మనసు అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆనందం తప్ప రెండోది ఉండదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటే మనకి ఏం తెలుస్తుంది? పరమానందం తప్ప ఏది ఉండదు. అది ఎనీథింగ్ మోర్, ఎనీ డౌట్? లక్ష్మీ మేడం అడ్మిట్ చేసుకోండమ్మా. అయిపోయింది, క్లాస్ అయిపోయింది, ఇక మీ టైం కూడా అయిపోయింది, క్లాస్ అయిపోయింది. హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరన్నా సార్ ఉన్నప్పుడే మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇప్పుడే కాదు, ఈవెన్ తర్వాత ఎప్పుడన్నా కావాలంటే నా నంబర్ సార్ దగ్గర తీసుకొని విడిగా కూడా ఒకళ్ళొకళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. టైప్ చేయండి మా పారిజాతం. నేను ఇంకోటి కూడా మళ్ళీ ఇందాక చెప్పాను ఒక మాట. ఈ ప్రపంచంలో ఏ పుస్తకం కూడా దీన్ని మించిన జ్ఞానాన్ని ఇచ్చేది ఉండదు. కాకపోతే తేడా ఎక్కడ ఉంటానంటే మనం కొన్నిటిని బాగా పట్టుకొని ముందుకెళ్తాం, పట్టుకోకపోతే వెనకబడిపోతాం. మనలో తేడా తప్ప మన మనసు ఆ జ్ఞానం పట్టుకోవడంలో ఉన్న తేడా తప్ప దీన్ని మించిన జ్ఞానం ఏమీ లేదు. ఈ జ్ఞానం ఈ రోజున మీ తెలివితో, మీ అనుభవంతో, మీ లోపల నుంచి బయటకు వచ్చింది. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. నాట్ ఈవెన్ దిస్ భగవద్గీత. ఎక్స్టర్నల్ భగవద్గీత కూడా ఈ మెలకు ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కాకపోతే అప్పుడప్పుడు మన మనసు బయట ఇరుక్కుపోయి ఉంటుంది కాబట్టి కొంచెం ఇది అర్థం లేకపోతే మన మనసు కూడా మనం కొంతమంది మాత్రమే ఇది అద్దం ముందు నుంచోకుండా అడ్డం చేసుకోగలరు, కొంతమంది మాత్రమే. అట్లానే ఈ ఇంతటి జ్ఞానం లోపల ఉన్నా కూడా భగవద్గీత కొంచెం గుర్తు చేయటానికి, అంతేగాని ఇందులో ఇరుక్కుపోవాల్సిన పని లేదు. పుస్తకానికి ఏం తెలుసు పాపం. ఓకే సార్, మీ నెంబర్ చెప్పండి సార్. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకుంటారు. 924 924 65 65 65 42 42 602 602 924 654 2602. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళంటే మాట్లాడండి. సార్ భగవద్గీతలో మొత్తము పూర్తిగా అర్థమైంది సార్. పూర్తిగా అంటే ఎలాంటి డౌట్స్ లేదు. చిన్న డౌట్స్ కూడా అంటే ఈ క్లాస్తో వాళ్ళకు ఉన్నటువంటి ఈ నేను అనేది చూడండి, దీని గురించి పూర్తిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఈ క్లాస్ ద్వారా కలిగింది సార్. అందరికి కూడా చెప్తున్నాను, సార్ ఉన్నారు, నేనున్నాను. మీకు ఎనీ టైం ఎనీ డౌట్లు వస్తే రావచ్చు, వచ్చు. మీరు ఈరోజు విన్నది మీ చుట్టుపక్కల నలుగురితో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటే ఈ డీఎడిక్షన్ అవుతుంది. మనం దీన్ని నాలెడ్జ్ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ జారి పడిపోవడం తేలిక, ఎడిక్ట్ అవడం తేలిక, డీఎడిక్ట్ అవటమే కష్టం. ఎందుకంటే మనకి పంచేంద్రియాలకు అన్నిటికీ 24 కనపడేది బయటియే, కానీ అసలు లోపలికి జర్నీలో ఉంది. కానీ ఈ పంచేంద్రియాలకి వల్ల ఏది కాదది. ఒకసారి సార్కి ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు క్లాప్స్ చేద్దాం సార్. అందరూ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. మాటలు లేవు మీరు చెప్పిన జ్ఞానానికి. అందరం ఇదే కాకుండా అండి, మనం కొంతమంది రెడీ అయినా దీన్ని తత్మా సబ్జెక్టులు అన్నీ ఒక ఎత్తు, ఈ జ్ఞానం ఈ సత్యం ఒక ఎత్తు. అందుకని ఇది అసలు 90% భగవద్గీత చెప్పేవాళ్ళకు కూడా ఈ స్పష్టత తెలియదు. ముందు యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ కృష్ణ అండ్ భగవాన్ అనేది తెలియదు చెప్పేవాళ్ళకే.
తర్వాత నేను కొంతమంది వీక్లీ వన్స్ భగవద్గీత క్లాస్ ఉంటుంది సార్ మాకు. ఆ, వెళ్తుంటాం అక్కడ. ఇక టోటల్ గా శ్రీకృష్ణుడే భగవానుడు అన్నట్టు అట్లే మరి చెప్తారు. ఇస్కాన్ వాళ్ళు అంతే అంతే కదా. అవును. మరి మళ్ళీ వేరే యోగేశ్వర్ అనేసి జయ యోగేశ్వర్ వాళ్ళది, ముంబై వాళ్ళది. ఒక్కొక్కళ్ళు ఒక డివైడ్ చేసుకొని ఆ, అందరిని అంటానికి లేదు, కొంతమంది అందుకోలే. కాకపోతే ఇది నలుగురికి అందించటం చాలా అవసరం. కాకపోతే మీ బోటి యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ పీపుల్ మొదలెడితేనే ఇది 10 మందికి అందించటం. కానీ నా బోటి వాళ్ళు చెప్పినా కూడా నేను మీకన్నా చిన్న మెంటల్లీ, కానీ నా ఫిజికల్ చూస్తారు కానీ మెంటల్ ఎక్కడ చూస్తారు? ఏ ఈ ముసలాళ్ళు కదా వీళ్ళు చెప్తే ఏదో చెప్పుకుంటారులే అంటారు. కానీ యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్గా ఉన్నప్పుడు ఆ, ఇందులో మా సంథింగ్. భగవద్గీత క్లాస్ కి వచ్చే వాళ్ళు కూడా అందరు ఏజ్డ్ పర్సన్స్ సార్. నేను ఒక్కదాన్నే అందుకనే నేను ముసలాళ్ళ క్లాస్ చెప్పను. నా ఏజ్ 16-25 మధ్యలో ఉంటుంది. అసలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే నాకు ఇంటరాక్ట్ అవ్వటం ఇష్టం ఉంటుంది. ఎవరన్నా 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళు కూడా 25 కన్నా తక్కువగా ఉంది అక్కడ కూర్చుంటేనే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇందాక మేడం చూడండి, పెద్దామే, ఏది ఫిజికల్గా చూస్తే, కానీ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఈ క్లాస్ కొంచెం బాగా జరగటానికి ఆమె ఎంతో దోహదం అయ్యారు ఈ రోజున, నిజంగా చెప్పాలంటే. రెడ్డి ప్రభావం. అదే అన్నమాట మనకు కావాల్సింది. అంతేగాని ఫిజికల్గా యంగ్గా ఉండాలనేది కాదు, మెంటల్ యంగ్ ఉండి మొదటి నుంచి కూడా షీ వాజ్ గివింగ్ ది రైట్ ఆన్సర్స్. 90% మన ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, దీన్ని మర్చిపోలేం. దీన్ని పదే పదే మరీ గుర్తు చేసుకోవాలి, పదే పదే మననం చేసుకోవాలి. సార్ చెప్పినట్టుగా దీన్ని ఇప్పుడు విని వదిలేస్తే కాదు, దీన్ని మననం చేసుకుంటూ వేరే వాళ్ళతో చర్చిస్తూ దీన్ని ఎప్పుడు లైవ్లో, అంటే ఒక పక్క దాన్ని చింతన దాన్ని ఏమంటారు, మంతనం చేస్తూ ఉంటే అది మన లోపలికి వెళ్తుంది, గుర్తుంటుంది. మనం లేదంటే వేరే తొందరగా వాళ్ళతో మర్చిపోతాం. పంచుకుంటే ఇంకా పెరుగుతుంది సార్. అవునవునండి. అసలు ఇప్పుడు మీ అందరితో మాట్లాడటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం వల్ల నాకు మ్యాక్సిమం బెనిఫిట్. అవును, నేను ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ తెలియకుండానే ఎదగడం జరుగుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్. అది చెప్పడంలోనే అది లోపలికి వెళ్తూ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఎంత క్లారిటీ వస్తూ ఉంటుంది. ఇక నాలో కూడా తెలియకుండా ఎక్కడో అనుమానాలు ఎక్కడో ఉన్నాయి కూడా క్లియర్ అయిపోతూనే ఉంటాయి. అవును, అవును, ది బెస్ట్ వే నలుగురితో షేర్ చేసుకోవటమే. అవును, అవును. కానీ ఇంకొంచెం టైం ఎక్కువ ఉన్న వాళ్ళేమో ఎక్కువ లక్షల మందికి పంచాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సార్. అది నా ఒక్కడి వల్ల కాదు, మీలాంటి మీ వల్లనే అవ్వాలి. నా కోరిక అది ఒక్కటే మిగిలి ఉందండి. ఈ ఒక్క విషయంలో నేను తృప్తి చెందదలుచుకోలేదు. ఏది ఎక్కువ మందికి చేరాలి అనే విషయంలో. అది కూడా కరెక్ట్ కాదు, కానీ ఈ అంతకన్నా బెటర్ వర్క్ ఈ శరీరం ఏం చేస్తుంది? సో ఈ జ్ఞానాన్ని పంచటం కన్నా, అందుకనే ఎంతమందికి పంచినా తృప్తి చెందదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా గురువు గారు, మీరు చెప్పినట్టు మాకు తోచినంత మందికి మేము మీరు అందించిన జ్ఞానాన్ని మేము అందిస్తాం. తప్పకుండా. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, ఈరోజు అద్భుతమైన సత్సంగం చేసుకున్నాం సార్తో. ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. సార్ చెప్పినట్టుగా అందరికీ పంచాలి, ఇంకా మరీ ఎక్కువ మందికి పంచాలనే సార్ యొక్క కోరిక. దాన్ని ఖచ్చితంగా మనం ఈ జూమ్ ద్వారా ప్రతి నెలలో ఒక్క సెషన్ కాదు, ఇంకా కావాలంటే 2 సెషన్లు కూడా కండక్ట్ చేసుకొని దీన్ని పదే పదే గుర్తు చేసుకోవడం, మనం గుర్తుపెట్టుకొని ఇంకోరికి అందరికీ అందిస్తూ వెళ్దాం. ఈ జ్ఞానాన్ని ఎక్కువగా చేరవేద్దాం అని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా, ఇంతవరకు కూడా ఇంతమంది దీన్ని ఈ యొక్క జ్ఞానాన్ని వింటూ ఇంతవరకు ఓపికగా మీరు కూర్చున్నారంటే అందులో ఉన్నటువంటి ఎంతో అర్థవంతమైనటువంటి జ్ఞానం మనందరికి కూడా ఎంతో నచ్చినటువంటి, సో గుర్తుపెట్టుకోవాల్సిన జ్ఞానం ఇది. ఖచ్చితంగా దీన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకొని ముందుకు మనం మన జీవితాన్ని సాగిద్దామంటూ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. శుభరాత్రి.